ప్రేక్షకులకు నమస్కారం. వ్యక్తిగతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీ జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యల కోసం గురుగారితో మాట్లాడి చక్కని పరిహార పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకునే వారు లైవ్ నంబర్స్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడొచ్చు. అలాగే మీకున్నటువంటి సమస్య ఏంటో లైవ్లో చెప్పనవసరం లేదండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలో వారి యొక్క పేరు, పుట్టిన తేదీ, సమయం మాత్రమే గురువుగారు వింటారు. చిన్న సమస్య అయితే చిన్న రెమెడీ చెప్తారు, లైవ్లో పరిష్కారం చెప్తారు. కాస్త పెద్ద సమస్య అనిపిస్తే కింద నంబర్లను సంప్రదించమంటారు. మరి ఎప్పటిలాగే ఇవాళ కార్యక్రమంలో కాలర్స్తో మాట్లాడటానికి గురువుగారు ఉన్నారు. శ్రీ గ్రహశక్తి పీఠం సేవాధిపతి ఆచార్య డాక్టర్ జంధ్యాల గురూజీ గారు. వారితో మాట్లాడతాము, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. అలాగే గురువుగారి బ్రహ్మత్వమున శ్రీ ఆదిత్య కాలచక్ర మహాయాగం ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి మార్చి 7వ తారీఖు వరకు కూడా 15 రోజుల పాటు జరిగే కార్యక్రమాలు, జరిగే యాగ విశేషాలు, నర్సింగోలు క్షేత్రం నందు జరిగే మహిమలు కానీ, అలాగే గురూజీ గారిచే నిర్వహించబడుతున్న ఆ దేవాలయ ప్రత్యేకత విశేషములు ఇప్పుడు మనం ఏవి ద్వారా వీక్షిద్దాం. అగస్త్య మహాముని తపోభూమి, ఆ తపశ్శక్తిశాలి పాదస్పర్శతో పునీతమైన దివ్యస్థలం. కఠోర తపోదీక్షతో కలియుగేశ్వరుడైన శ్రీ శని భగవానుని ప్రార్థించి ఆ సూర్యపుత్రుణ్ణి ఆరాధించగా స్వయంగా శని భగవానుడు లింగరూపంలో సాక్షాత్కరించిన పరమపావన క్షేత్రం నర్సింగోలు. అగస్త్యుని మార్గంలో పయనించి ఈ పావన క్షేత్రాన్ని శ్రీ గ్రహశక్తి మహాపీఠంగా మలచి ఎందరి సమస్యలకో మార్గం చూపిన అభినవ మహర్షి ఆచార్య డాక్టర్ జంధ్యాల గురూజీ. కర్మసాక్షి సాక్షాత్తు ఆ సూర్య భగవానుని పుత్రుడు సత్యసంధుడైన శ్రీ శని భగవానుడిని తపోనిష్ఠతో ఆరాధించి ఆయన కృపతో వేనవేల అధ్యయనాలు చేసి దైవబలం ఉన్నా గ్రహబలం లేకపోతే ముందడుగు వేయలేమని రుజువు చేసి తాను నమ్మిన సిద్ధాంతాన్ని దేశ విదేశాల్లో చాటిన ఉపాసనా ద్రష్ట ఆచార్య డాక్టర్ జంధ్యాల గురూజీ. నర్సింగోలు క్షేత్రాన్ని సకల దోష నివారణకు దివ్యభూమిగా మలచి నిత్యం జప, తర్పణ, హోమ, అభిషేక, నాగశిలా ప్రతిష్టలతో పునీతం చేశారు. ఇది ఒక నాగలోకం. రాహుకేతు ప్రతిబింబాలైన నాగశిలలతో అవిచ్చే శక్తితో ఇక్కడ కాలు పెట్టిన ప్రతి ఒక్కరిలో నూతనోత్తేజం వెల్లివిరియాల్సిందే. ఆధునిక సైన్స్ ప్రకారం మనిషిలోని నెగటివిటీని తొలగించి పాజిటివ్ వైబ్రేషన్స్ నింపే అద్భుత విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల ఇది. ఈ ఆలయ పరిక్రమణ అంటే సకల గ్రహ పరిక్రమణ చేసినట్లే. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ప్రతిష్ఠించి ఉన్న దాదాపు 5,000కు పైగా నాగశిలలకు నిత్యం పూజలు, నైవేద్యాలు సమర్పిస్తూ ఏళ్ల క్రితం ఇక్కడ శిలలు ప్రతిష్ఠించి వెళ్లిన భక్తులకు నేటికీ అండగా ఉంటూ వస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా మండల దీక్షతో అనేక హోమ యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించి తాను నమ్మిన గ్రహశక్తి సిద్ధాంతాన్ని నలుదిక్కులా చాటి ఎందరి జీవితాల్లో వెలుగులు నింపిన ఆచార్య జంధ్యాల గురూజీ ఇప్పుడు శ్రీ ఆదిత్య కాలచక్ర మహాయాగం పేరుతో మరో అద్భుత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ద్వాదశ ఆదిత్యార్చన. శ్రీ గ్రహశక్తి మహాపీఠం ద్వారా ఇప్పటి వరకు ఎక్కడా జరగని మహా ఆధ్యాత్మిక క్రతువు. తాను విద్యనభ్యసించిన మహాగురువు, ఉపాసనా బ్రహ్మ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర మంత్ర, తంత్ర, యంత్ర, మూలిక విద్యల ద్వారా తెలుసుకున్న అనేక మంత్రోచ్చరణలతో 15 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగబోతోంది.
ఈ మహాక్రతువులో పాల్గొన్న ప్రతి ఒక్కరి గోత్ర నామాలతో ద్వాదశ ఆదిత్యులకు రజత సూర్యబింబం ముడుపు కట్టి పూజించి పూర్ణాహుతి అనంతరం ముడుపులలోని రజత సూర్యబింబం మీకు పంపించడం దీని ప్రత్యేకత. ఈ సూర్యబింబాన్ని ధరిస్తే భాస్కరుని కృపా కటాక్షాలతో సకల కష్టముల నుంచి విముక్తి కలిగి విద్య, యశో, ధైర్య, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇప్పటి వరకు ఎవరూ కూర్చని మహామంత్రాల్ని, బీజాక్షరాల్ని యంత్రంగా మలచి ఆచార్య జంధ్యాల గురూజీ మీకందిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యం, అధికార యోగ్యత, ఉన్నత విద్య, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో ఉన్నతి, ఆర్థిక కష్టాల నివృత్తి, ధనయోగ్యత, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలతో పాటు భక్తుల ధర్మపరమైన కోరికలు నెరవేరుటకు ఆచార్య జంధ్యాల గురూజీ గారిచే 12 రాశుల వారికి వారి గోత్రనామ నక్షత్రాలతో 12 మంది ఆదిత్య మూర్తులకు రజిత సూర్యబింబం ముడుపు కట్టబడుతుంది. ఈ సూర్య భగవానుని పేర 1,00,000 జపం చేసి అభిషేక హర్చన హోమాల ద్వారా ఈ జప ఫలాన్ని ఈ రజిత బింబానికి దారపోసిన అనంతరం మీరు మెడలో ధరించడానికి పంపించబడుతుంది. 15 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతిరోజు రజిత సూర్యబింబం అనగా వెండి నాణెంతో ముడుపులు నర్సింగోలు క్షేత్రంలో కట్టబడును. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు జరిగే మహా ఆధ్యాత్మిక క్రతువులో ఏ రోజైనా సరే మీరు ముడుపు కట్టించుకొని గోత్రనామాలతో పూజలు చేయించుకోవచ్చును. కాలాధిపతి అయిన సూర్యుని పేర కట్టే ఈ ముడుపుకు తిథి, వార, ముహూర్త వర్జ్యాలతో పనిలేదు. భక్తులు మహత్తర కార్యక్రమంలో పాల్పంచుకొని మీ గోత్రనామ నక్షత్రాలతో ముడుపును కట్టించుకొని 15 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని డాక్టర్ జంధ్యాల యూట్యూబ్ ఛానళ్లలో లైవ్లో పూజాది క్రతువులు హిమాన్వితమైన శ్రీ ఆదిత్య కాలచక్ర మహాయాగంలో మీరు పాల్గొనండి. ఆ సూర్య భగవానుని ఆశీస్సులతో సకల కష్టాల నుంచి దూరం కండి. సంప్రదించండి. ఫోన్స్ 9666555048, 9666555209, 73969077733 మరియు 8499000707. మరి శ్రీ గ్రహశక్తి పీఠం సేవాధిపతి ఆచార్య డాక్టర్ జంధ్యాల గురూజీ గారి బ్రహ్మత్వంలో నర్సింగోలు దివ్యక్షేత్రంలో శ్రీ ఆదిత్య కాలచక్ర మహాయాగం ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి మార్చి 7వ తారీఖు వరకు కూడా 15 రోజుల పాటు మీ యొక్క గోత్రనామాలతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మీ యొక్క గోత్రనామాలతో సూర్య భగవానునితో పూజింపబడిన రజిత సూర్యబింబ వెండి డాలర్ను పొంది మెడలో ధరించుటకు, అలాగే ఎటువంటి సమస్యలున్నా సరే ఈ మహాయాగంలో మీ పేర్లు నమోదు చేసుకున్నటకు కింద నంబర్లను సంప్రదించి మహాయాగంలో మీ పేర్లు నమోదు చేసుకోవచ్చు. అలాగే జాతకపరమైన విషయాల కోసం కూడా గురుగారిని సంప్రదించేవారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే 9666555048 అనే నంబర్ని సంప్రదించవచ్చు. అలాగే దూర పరిసర ప్రాంతాల వారు ఫోన్లో మాట్లాడటానికి కాల్ అపాయింట్మెంట్ పొంది ఫోన్ ద్వారా కూడా గురుగారితో మాట్లాడి చక్కని పరిహార పరిష్కార మార్గాలు మీరు తెలుసుకోవచ్చు. గురుగారు, ఏవి చూసామండి, చాలా బాగుంది. నర్సింగోలు దివ్యక్షేత్రంలో ఎంత చక్కగా ఘనంగా నిర్వహిస్తారో కూడా మేము చూసాము. అలాగే మీరు కూడా కొన్ని రోజుల నుంచి మీకు ఒక చక్కని విషయం కూడా త్వరలో తెలియపరుస్తాను అన్నారు. మరి రేపు మీ ఆధ్వర్యంలో జరిగే శ్రీ ఆదిత్య కాలచక్ర మహాయాగం అసలు దేనికి చేస్తున్నారు, ఏ ఏ సంస్థతో ఉన్నవారు ఈ మహాయాగంలో పాల్గొనాలి అనే విషయాలు మాకు తెలియజేయండి గురుగారు. మన హిందూ ధర్మ ఛానల్ వీక్షించేటువంటి వారు వారి వారి బంధుమిత్రులు ఇక స్నేహితులు హితులు అందరికీ కూడా ఈ విషయాలు తెలియజేస్తారనేటువంటి సంపూర్ణ విశ్వాసం నాకుంది వాళ్ళ మీద. నేను చేసే ప్రతి కార్యానికి కూడా వాళ్ళే మూల పురుషులు, మూల ఆధారులు. ఇక్కడ ఇప్పుడు నువ్వు అడిగినట్టుగా నేను చేస్తున్నటువంటి శ్రీ ఆదిత్య కాలచక్ర మహాయాగము అనేది ఇది ప్రప్రథంగా నిర్వహణలోకి వచ్చింది. అవునండి. అలాగే శ్రీ గ్రహశక్తి మహాపీఠం అనేదాన్ని నేను ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఒకటే పంధాలో నడిచాను. అవునండి. నేను ఎప్పుడు ఏ మార్పు చేయలేదు.
ఒక విధానంలోనే వచ్చాను. ఎప్పుడు చెప్పినా గ్రహం మూలం సర్వం జగత్, ఇది తప్ప రెండో మాట నా నోట్లో రాలా. దైవత్వం మీరు ఏదైనా పూజ చేసుకోమన్నాను. ఏ రకం పూజలు చేస్తారనేది వాళ్ళ అభిప్రాయం. అది ఇప్పుడు ఎన్నెన్నో పూజలు ఉంటాయి. సుదర్శన మహాయాగం ఉంటుంది, అష్టాక్షరి మహామంత్రం ఉంటుంది, నవాక్షరి మంత్రం ఉంటుంది, పంచాక్షరి మంత్రం ఉంటుంది, పరమేశ్వరుడు ఉంటాడు, శ్రీ మహావిష్ణువు ఉంటాడు. ఇప్పుడు ఎంతోమంది మహనీయులు మహాత్ములు, అలాగే కూడా పీఠాధిపతులు మఠాధిపతులు రకరకాలైనటువంటి విధానాలు అనిపిస్తాయి. వారి అభిప్రాయాలు అది వారికే నేను సంస్కారంతో చేస్తారు. వాళ్ళు కూడా భగవంతుని స్మరణ చేసేవాళ్ళు. కానీ టోటల్గా కలియుగంలోకి వచ్చేసరికి నేను ఒకటే చెప్తాను, గ్రహం మూలం సర్వం జగత్. ఇంకా దానికి రెండో ఆప్షనే లేదు ఇక్కడ. అవునండి, అసలు దీనికి రెండో ఆప్షనే నేను మాట్లాడినాను. అవును గురుగారు. ఇక దానికి వేరే విధానమని ఇంకా వేరే లక్ష్యం ఏమన్నా నా యొక్క అన్వేషణ చేర్చేదండి. ఏ వ్యక్తికి సంబంధించిన పాపం వాడికే వస్తుంది, పాపం ఒకరిదే ఒకరికి రాదు అనే దానికి నేను ఆ సిద్ధాంతంగా నమ్మిన వాడిని. దాన్ని నేను అసలు ఇంకా ఏ విషయాల మీద కూడా నేను ఆసక్తి చూపను. అవి ఎవరు ఉంటే ఉండొచ్చు, పెద్దలు చెప్పే వాళ్ళు కూడా వాస్తవాలు ఉండొచ్చు, కాదను లేదను వాదించే తత్వం కాదు నాది. నేను చెప్పిందే ప్రపంచం అనుకునే మాట నేను మాట్లాడను. కానీ నేను నమ్మిన దైవాన్ని, నేను నమ్మిన విధానాన్ని మీకు ముందు వచ్చాను. అది వాస్తవం మీకు గ్రహించుకోండి. అసలు ఒకరికి వస్తుంది కర్మ అనే దానికి నేను నమ్మను. నేను అది ఎవరిదైనా కానీ, తల్లి కొడుకు కానివ్వండి, కొడుకు తల్లిది కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే విషయాలు ఏ విషయాలు కూడా రావు. నీవు ఏం తప్పు చేస్తే ఆ తప్పు నీకే వస్తుంది. ఆహారం నువ్వు గనక నీ శరీరానికి సరిపోయిన ఆహారం తింటే నీకే దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. కానీ దానివల్ల నాకు నష్టం జరుగుతుంది. నీకు సేవ చేద్దానికి నేను ఉపయోగపడాల్సింది తప్ప నష్టం నాకేం జరుగుతుంది. అట్లనే బిడ్డ చేస్తే తండ్రికి వస్తుంది, తండ్రి చేస్తే బిడ్డకు వస్తుంది అనేదాన్ని నేను దాన్ని ప్రశ్నించి కూడా వ్యతిరేకింది. అంటే గ్రహస్థితినే నేను నమ్మిన వాడు కనుక ఏ వ్యక్తికి ఆ వ్యక్తి శక్తి ఉంటుంది, ఏ వ్యక్తికి ఆ వ్యక్తి తప్పు ఒప్పు రెండు ఉంటాయి. పాపం పుణ్యం నిన్నంటించే వస్తాయి, అందుకే నీ గురించి ఇంకోరికి వస్తాయని నేను అనుకోను. ఈ సిద్ధాంతం నమ్మినటువంటి వ్యక్తి నేను. అందుకని దీనికి నేను గ్రహం మూలం సర్వం జగత్ అని చెప్పి దానికే శ్రీ గ్రహశక్తి మహాపీఠం. గ్రహ శక్తి అంటే 9 గ్రహాల యొక్క శక్తితోటి ఉన్నటువంటి పీఠానికి సేవాధిపతి. ఆ పీఠము అని అంటే దాంట్లో ఎవరైతే వస్తారో, ఆ పీఠాన్ని ఎవరు దర్శిస్తారో, ఆ పీఠాన్ని ఎవరైతే సృజిస్తారో వాళ్ళకి సంపూర్ణమైన శక్తి వస్తుంది, దాంట్లో ఉంటుంది కనుక. అదే నరసింహ దివ్యక్షేత్రం చేస్తున్నాను. ఇప్పుడు హైదరాబాద్లో కూడా దాని ఒక పీఠాన్ని ఏర్పాటు చేయబోతుంటా. సరే, అది ఉంటుందాం. ఆ గ్రహశక్తి పీఠం ద్వారా చేస్తున్న మహాయాగం పేరేంటి? శ్రీ ఆదిత్య కాలచక్ర యాగం. అంటే శ్రీ ఆదిత్యుడు అంటే ఎవరు? సూర్యనారాయణ ప్రభు. సూర్యనారాయణ ప్రభు ఎవరంటే ఎవరు? ప్రత్యక్ష దైవం. ఇంకా దాన్ని తిరిగేలేదు. మనకు 12 మాసాలు ఉంటాయి. 12 మాసాలకు కూడా ఒక్కొక్క మాసంలో అదే మనం ఎప్పుడు కూడాను సూర్య సంక్రమణము అని అంటాం. మకర సంక్రమణం జరిగింది కదా మొన్న, దాన్నే మనం ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది కదా. మళ్ళీ 6 నెలలకి దక్షిణ సంక్రమణం జరుగుతుంది. అంటే ప్రతి రాశిలోకి సూర్యుడు ఒక నెలలో మారుతుంటాడు. ప్రస్తుతం మకరంలో ఉన్నాడు. తర్వాత మళ్ళా రేపు 17వ తారీఖు నుంచి కూడాను రేపు నేను చెప్పే కార్యక్రమానికి కుంభానికి వస్తాడు ఆయన. కుంభానికి వచ్చేదాకా ఎందుకు ఆగారంటే 21వ తారీఖు నాడు ప్రారంభిస్తున్నాను. ఎప్పుడు ప్రారంభిస్తున్నా యాగాన్ని? ప్రారంభిస్తున్నాను. కానీ ప్రారంభిస్తున్న 21వ తారీఖు కానీ ఈరోజు భక్తులారా నరసింహోర్ దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఆ సూర్యనారాయణ ప్రభుకి 1,00,000 జపం, 1,00,000 జపం, ఆయనకి మూలమంత్ర జపం 1,00,000 చేయాలనే సంకల్పంతో ఈరోజే ప్రారంభించాను. ఇవాళ 2వ తారీఖు మాఘమాసం, సూర్యమాసం. మాఘమాసం సూర్యుడికి అధిపత్యం వస్తుంది. 5వ తారీఖు కూడాను వసంత పంచమి, 8వ తారీఖు రథసప్తమి, 16వ తారీఖు మాఘ పౌర్ణమి, మహాపౌర్ణమి. ఇన్ని పర్వదినాలు వస్తున్నాయి కనుక ఈ క్షేత్రాలు ఉన్నప్పుడు అప్పుడే చేయడం కష్టమవుతుందని ఇప్పటి నుంచే మొదలుపెట్టి ఈ రోజు నుంచి కూడా 1,00,000 జపం చేస్తున్నాను. ఈ జపం అంతా కూడా తీసుకొని పోయి భక్తుల గోత్రనామాలతో 27వ తారీఖు నుంచి 12 మంది సూర్యనారాయణకి వాళ్ళ గోత్రనామ నక్షత్రాలతో వెండి రజిత బింబం, అంటే సూర్యుడి బింబం ఉండి వెనక పక్క యంత్రం ఉంటుంది, సూర్యుడి పక్క ముందు పక్క ఏమో సూర్యుడు ఉంటాడు. ఆ యంత్రానికి ఈ 1,00,000 జపాన్ని తర్పణాన్ని మొత్తాన్ని హోమం ద్వారా దాన్ని సమర్పించాలి. ఇది దాని లక్ష్యం. అందుకని ఎందుకని ఇది మాఘమాసం కనుక 21వ తారీఖు నాడు ఎందుకు తీసుకుపోయి పెట్టాను? అక్కడికి సూర్యనారాయణ ప్రభు కుంభంలోకి రావాలి. అయితే కుంభానికి ఉన్న సూర్యనారాయణ ప్రభుకి 21కి సంబంధం ఏందయ్యా అని అంటే ఏంటంటే ఆయన స్వస్థానమైనటువంటి ఏదో సింహం అయినటువంటి రాశికి అధిపతి అయిన సూర్యనారాయణ ప్రభు తన చూపుతో తన యొక్క సొంత ఇంటిని చూసినప్పుడే బలం వస్తుంది, లేకపోతే రాదు. అందువల్ల సూర్యనారాయణ ప్రభు కరెక్ట్గా రైట్ టైంలో వచ్చేది చూసి ఆ కుంభంలోకి వచ్చిన తర్వాత తన యొక్క స్థానం చూసినతో పెట్టుకొని కరెక్ట్గా మాఘమాసంలో 21వ తారీఖు ప్రారంభిస్తే
మీకు అత్యున్నతమైన గొప్ప విశేషమని కరెక్ట్గా 21వ తారీఖు నుంచి 9 రోజుల కల్లా కూడా మహాశివరాత్రి వస్తుంది. లెక్కేసుకోండి. 21వ తారీఖు, 22, 23, 24, 27, 26, 27, 28 అయిపోయింది. ఫిబ్రవరి నెల అయిపోయింది. 1వ తారీఖు, మార్చి 1వ తారీఖు 3వ నెల 2022 మంగళవారము మహాశివరాత్రి పుణ్యకాలము. దీని మించింది ఉందా? లేదండి. అప్పుడు కూడా సూర్యనారాయణ చేస్తూ ఉంటూ దీంతో పాటు కూడా ప్రత్యేకంగా మనం ఎప్పుడు ప్రతి సంవత్సరం చేసేది, కొత్తగా చేసేది ఏం కాదు ఇది. నేను మహాశివరాత్రికి ముందు నుంచి కూడాను ఆ యొక్క నరసింహోలు దివ్యక్షేత్రంలో ఇప్పుడే చూపించారు లింగరూప శని భగవాన్ని. నా యొక్క ఆరాధ్య దైవాన్ని ఇప్పుడే చూశారు భక్తులంతా కూడా. ఏవి ద్వారా చూశారు, రోజు చూస్తారు కూడా. రోజు చూపిస్తారు ఈ కార్యక్రమాన్ని. నేను ప్రతిరోజు మా భక్తులు చూపిస్తాను. ఆ సూర్యనారాయణ భూమికిని ఏలాన్ చేస్తున్నాను. ఆ యొక్క శని భగవానికి కూడాను 1,00,000 సార్లు మీ గోతనామాలతోటి, ఈ పంపించే వాళ్ళ గోతనామాలతో 1,00,000 జపం, 1,00,000 తిల అర్చన. ఎంత? 1,00,000 తిలలు దేవుడు. అంటే సర్వశనేశ్వరి అనుగ్రహం కావాలి, సూర్యనారాయణ ప్రభు అనుగ్రహం. ఈయనకి 1,00,000, ఆయనకి 1,00,000, దానికి 3 లక్షలు అవుతుంది మొత్తం. రోజు 2 ఉన్నాయి. 2వ తారీఖు ప్రారంభిస్తున్నారు. 7వ తారీఖు అంటే మార్చి 21 నుంచి ఫిబ్రవరి 21 నుంచి మార్చి 7 వరకు అవుతుంది. ఆ మార్చి 15 రోజులు, ఇది ఒక 19 రోజులు, మొత్తం 34 రోజులు. ఈ 34 రోజుల్లో ఈ మొత్తం జరగాలన్నమాట. వరుసగా 1,00,000 సూర్యనారాయణ ప్రభుకు జరగాలి. ఇప్పుడు కోటి చెప్పొచ్చుగా. ఇప్పుడు ఎవరు చూడరు కదా అని చెప్పి కోటి చెప్పొచ్చా? ఎవరో జనాలు ఏమనుకుంటారు, రోజులు కోటి ఎట్ట చేస్తారా ఈయనను కూడా అనుకుంటారు. త్వరగా చెప్పగలదు కానీ ఏం చెప్పాలో చేయాలి. ఇప్పుడు అది కూడా కాక నరసింహ దివ్యక్షేత్రానికి ఈరోజు ప్రారంభించావు. ఎన్నీహో చూసేవాళ్ళు, వీక్షించేవాళ్ళు ఎవరైనా సరే ఆ యొక్క సూర్యనారాయణ ప్రభు నమస్కారం చేసుకోవచ్చు ఉచితంగా, ఫ్రీ, ఏమనదు. దేనికి? నరసింహ క్షేత్రం అంటే అసలు ఈయన చెప్పిన జపం చేస్తున్నాడా లేదా అని పరీక్షించాలనుకుంటే వాళ్ళు చూడాలనుకుంటే అంతే కదా, ఓపెన్ గా ఉన్నారు కదా. అసలు ఈయన చేస్తున్నాడా లేదా, ఒక మాటలు చెబుతున్నాడా అని చెప్పాలంటే నరసింహ క్షేత్రానికి ఈ రోజే ప్రారంభించారు. రోజు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు దాకా చెబుతాయి? వచ్చే నెల 7వ తేదీ వరకు చెబుతాయి. ఈ జపాలన్నీ కూడా 19 రోజులు కూడాను. అవి వాళ్ళ పేరు, వీళ్ళ పేరు, ఎవరి పేర్లు ఉండవు దాంట్లో. అది స్వామివారికి సంబంధించినటువంటి, ఇప్పుడు ఈ చెప్పిన కదా వెండి డాలర్లు చెప్పారు కదా, దానికి దత్తం దానికి శక్తి రావాలి కదా. వరకు వెండి డాలర్ నేను చేయకపోతే మీరు చేసుకోలేరా ఏంది? ఎంత వెంటనే నాకు చూసానుకో, లేకపోతే వెండి డాలర్ చేసుకుని పెద్ద పదా. దానికి నేను చేసేది ఏంటి? అది ఒక శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే 1,00,000 జపం జరగాలి. జరిగిన తర్వాత 15 రోజుల పాటు నిరంతరం కూడా 12 మంది ద్వాదశులు ఉంటారు. ఇందాక చెప్పాను నేను. చైత్ర మాసంలోకి ఒక ఆయన ఉంటాడు, వైశాఖ మాసంలో ఒక ఆయన ఉంటాడు, అలాగే జ్యేష్ఠ మాసంలో ఒక ఆయన ఉంటాడు, అలాగే కూడా జ్యేష్ఠం తర్వాత ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘ మాసంలో. ఈ మాసంలో పుష్యుడు అనేటువంటి సూర్యనారాయణ ప్రభుకు చెబుతుంది. ఆయనకి సూర్యమాసం అని కూడా పేరుంది. అందువలన ఈ పెట్టారు. అయితే ఓ భక్తులారా, అందరికీ కూడా ఒక గొప్ప విషయం చెబుతున్నా. ఈ సందర్భోచితంగా మీరు బాగా నోట్ చేసి పెట్టుకోండి. చూడండి, నేను చెప్పింది అవునా కాదో కూడా మీరు పరీక్ష. ప్రతి దానికి కూడా ఒక థీరీ ఉంటుంది, ఒక దానికి సంబంధించినటువంటి గ్యారెంటీ ఇస్తున్నాను మీకు. 2002 సంవత్సరం తప్ప ఈ 2022 అంటే గత 20 సంవత్సరాలు ఈ రోజు వరకు లేనిది. ఈ 2022వ తారీఖు నేడు వస్తున్నది, చెప్తాను తారీఖు కూడా. మళ్ళా 2042 ఇంకొక 20 సంవత్సరాల వరకు రానిది. 20 సంవత్సరాల కింద ముందు వచ్చింది, మళ్ళీ 20 సంవత్సరాల కానీ రాంది. ఈ 2022లో మార్చి 1వ తారీఖు మహాశివరాత్రి పర్వదినం రోజున కృష్ణ అంగారక చతుర్దశి అనేటువంటి ధనిష్ట నక్షత్రం రావడం అనేది ఒక అపారమైన విశేషం. తరులాల అలాంటిది రాదండి. 20 years తర్వాతే వచ్చింది, రాదు మీకు. ఇది ఎవరికి ముఖ్యమయ్యా అనంటే స్త్రీలు కానీ పురుషులు కానీ, వివాహం కానిటువంటి వాళ్ళకి, అలా వివాహమైన దాంపత్యంలో ఇబ్బంది పడే వాళ్ళకి, రుణ బాధలు ఉండే వాళ్ళకి, కలహములు కలిగే వాళ్ళకి, కోర్టు వివాదములు కలిగే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇబ్బంది ఇచ్చే వాళ్ళకి, భూమి విశేషాల్లో ఇబ్బంది పడే వాళ్ళకి, నూతన గృహము లేనటువంటి వాళ్ళకి, వీళ్ళకు ఒక పర్వదినం లాంటిది. ఈరోజు ఒక పవిత్రమైన పర్వదినం. ఎందుకు చెప్పానంటే ఇది నరసింహోల దివ్యక్షేత్రంలో ఎప్పుడు చెబుతున్నాయి, కొత్తగా చెప్పేది ఏం కాదు కదా. అంగారక కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏకమండపం కలిగిన ఏకైక దేవాలయం నరసింహోల దివ్యక్షేత్రంలో. ఆ రోజున ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతుంటారో, మనకు చెప్పినటువంటి శ్రీ ఆదిత్య కాలచక్ర మహాయాగంలో భాగస్వాములు గోత్రనామాలు పంపిస్తున్న వాళ్ళు అందరి పేరున 15 రోజులు ఇవన్నీ వస్తాయి. ఇది 20 సంవత్సరాలు వచ్చినటువంటి ఆ యొక్క అద్భుత కృష్ణ అంగారక చతుర్దశి ధనిష్ట నక్షత్రంతో కూడా వచ్చింది. ధనిష్ట నక్షత్రం కుజ నక్షత్రం. అలా ఎప్పుడు రాదండి.
కృష్ణం గారి చతుర్దశి అనేది ఎప్పుడు వస్తుంది, అది నా విచిత్రమేం లే. మంగళవారం చతుర్దశికే అమావాస్య ముందు చాలా వస్తాయి, అది విశేషమేం కాదు. శివరాత్రి మంగళవారం రావడం కూడా విశేషమే కాదు. ఇవన్నీ కలవాలి, ధనిష్ట నక్షత్రం రావాలి అక్కడ ముఖ్యంగా. చూసుకోండి, మీరు క్యాలెండర్ తిరగేయండి, లేదా పంచాంగాలు తిరగేయండి, కంప్యూటర్ తిరగేయండి. ఈ ఆచార్య డాక్టర్ రంజాన్ శాస్త్రి చెప్పిందంటే ఏమైనా తేడా ఉందని చెప్పండి. అటువంటి గొప్ప విశేషమైనటువంటి మహోన్నతమైనటువంటి క్షేత్రం పర్వదినం వస్తుంది. అందువల్ల ఇవన్నీ కూడా జోడింపు చేసుకొని తర్వాత ఆ యొక్క ఇదైపోయింది. శని భగవానుడికి అత్యంత ప్రీతికరమైన శని అమావాస్య వస్తుంది. అదంతా కూడా వీళ్ళ గోత్రనామాలతోనే చేయడం జరుగుతుంది. ఎన్ని ఉన్నాయో చూడండి వాళ్ళకి యోగానికి మూలమైనవి. అలా చేసిన తర్వాత మనం ఏదైతే వాళ్ళ గోత్రనామ నక్షత్రాలతో వాళ్ళ పేరు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్వామివారికి ఏదో $20 చేసి మీకు పంపి నేను మీ పేరు మీద ఎవరి పేరు మీద $20ని మీరు మీ పేరు గోత్రం ఇస్తారు, మీ పేరు మీద చేస్తారు, మీది మీకే పంపించడం విచిత్రమైన విషయం. ఇక్కడ మీకు మీరే వస్తుందండి. అది ఎట్లా వస్తుందని కూడా మీకు రూలు దానికి సంబంధించిన మొత్తం కూడా ప్రయారిటీ ప్రకారం చూపిస్తే మీరు గమనించుకోవచ్చు. నీ పేరు ఉంది విద్య, నువ్వు ఇచ్చావు, స్వామివారిని పెట్టి నమస్కారం చేసేటప్పుడు ఏం పేరు విద్యానామధేయస్య సర్వకార్య సిద్ధ్యర్థం సూర్యనారాయణ ప్రభుదేవతానుగ్రహ ప్రావాప్త్యర్థం రజిత బింబ పాదపద్మాచరణం అని పెట్టేస్తారు అక్కడ. అది నీకే ఎట్లా వస్తుంది గురుగారు? అన్ని 100 మంది 1000 మంది పంపిస్తే వాళ్ళందరికీ ఎట్లా వస్తాయంటే అది వచ్చేట్టుగా చేయడం. నీ పేరు రాగానే నీ తీసి నీకు నెంబర్ వేసి నీకు పోస్టింగ్ నెంబర్ ఇచ్చేసి అది అక్కడే పెడతాను. అప్పుడు ప్రతిరోజు వచ్చేసి ఇప్పుడు వరకు మనం చేస్తున్న 1,00,000 జపం ఇప్పుడు ఆల్రెడీ ఈ రోజు ప్రారంభించి చేస్తూ ఉన్నాం. అది ఎప్పుడు జరుగుతుంది? 20వ తేదీ వరకు కూడా ఈ 1,00,000 జపం జరుగుతాం. 21 మనం యాగం ప్రారంభిస్తాం. 20 రోజుల దాకా జరుగుతుంది. 2వ తారీఖు నుంచి కూడా 19 రోజుల పాటు కంటిన్యూషన్ చేసి 21వ రోజు కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. అంటే శక్తి కోసం అనమాట. అప్పుడు దాకా చెప్ప ఎవరి పేరు ఉండదు. నీ పేరు పంపించే, నీ పేరు చెప్పడం, నా పేరు పంపించడం ఉండదు. ఇవన్నీ ముందుగా వాళ్ళని రిజర్వేషన్ చేసుకోవాలి. ఫస్ట్ నెంబర్ వస్తే ఫస్ట్ నెంబర్ కాయ వస్తుంది, సెకండ్ నెంబర్ సెకండ్ నెంబర్ కాయ వస్తుంది. అట్లా అందరికీ చేసే విధానం చేసి ఎవరి డాలరు ఎవరి పేరు చేస్తాం వాడికే పంపించడం ఎంత గొప్ప విశేషం, ఎంత గొప్ప శక్తి అది వాళ్ళకి. అది వాళ్ళ పేరు వాళ్ళు చేసి ఆ స్వామివారిని సృజించి ఇన్ని రోజులు చేసి వాళ్ళకి బ్రహ్మాండంగా నేను పూజ చేసి వాళ్ళకి ఆ హోమం చేసి ఆ హోమ భస్మాన్ని అంతా దాంట్లోకి నైవేద్యంగా ఇస్తారు, పురీతం చేస్తారు. అగ్ని పురీతం అంటారు దాన్ని. దాంతోపాటు శని భగవానుడు కూడా 1,00,000 జపం చేసి 1,00,000 తిలార్చన చేసి చేయడం గొప్ప విశేషం. శని అమావాస్య రోజు గోత్రనామం చెప్పడం, మహాశివరాత్రి రోజు పరమేశ్వరుడికి కళ్యాణం జరుగుతారు. మీ కళ్యాణం చూసి ఇవన్నీ మీ డాక్టర్ రంజాన్ శాస్త్రి యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షిస్తారు. మీకు లింకు కూడా పెడతాను, నేను లింకు పెడతాను, మీకు మంత్రాలు కూడా పంపిస్తానండి, మీరు చూసుకుంటారు. రావాల్సిన రావచ్చు. శివరాత్రి రోజున అద్భుతంగా పార్వతి కళ్యాణం చేయిస్తాను, అది కూడా మీరు చూస్తారు. అలాగే అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భోకాల అభిషేకం ఉంటుంది, అది మీ గోత్రనామాలతో జరుగుతుంది. అలాగే ఈశ్వరుడికి అభిషేకం జరుగుతుంది, అది మీ గోత్రనామాలతో జరుగుతుంది. 12 మంది ఆదిత్యులకి మీ గోత్రనామాలతో జరుగుతుంది. ఇవన్నీ 21వ తారీఖు నుంచి, ఈ నెల 21వ తారీఖు నుంచి వచ్చే నెల 7వ తేదీ 15 రోజులు ఈ మొత్తం జరుగుతాయి. అంగారకుడు సప్రేకా కూడాను ఆయన సంబంధించినటువంటి ఎరుపు, ఆయన సంబంధించినటువంటి మందార పూలు ఉంటాయి, గులాబీ పూలు ఉంటాయి, కందిపప్పు అంటే ఆయన చాలా ఇష్టప్రీతి. ఇంకా చాలా ఉన్నాయి పదార్థాలు. ఆయన ఆ రోజు ప్రత్యేక అభిషేకం చేస్తారు, మీరు చూస్తుంటారు. ఆ యొక్క వివాహం కానీ ఆడపిల్లలకు వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా చేయించుకోవాలనుకుంటే కింద నెంబర్ వారిని మీరు సంపాదించండి. అన్ని విషయాలు కూడా కులంకుశంగా చెబుతాయి. మీకు అన్నీ చూశారు. అసలు నరసింహ దేవాలయం చూశారు. 365 రోజులు ఎప్పుడు నిరంతరం కూడా జప తర్పణ హోమ దాన అభిషేకాలు చేసే మహాక్షేత్రం అదండి. సర్వ కర్మదోష పరిహారం. నవగ్రహ దేవతలు కానీ ఎటువంటి దోషాలను, ఈ దోషం ఆ దోషం వల్ల ఈ ఆరోగ్యం. ఈ యాగంలో ఏ సమస్య ఉన్న వాళ్ళు పాల్గొనొచ్చు గురుగారు? అసలు ఒకటే నేను 12 రాసులు 27 నక్షత్రం అని చెప్పారమ్మా. ఈ అంటే సూర్యుడికి సంబంధించి అన్నీ ఉంటాయి కదమ్మా. సూర్యుడికి సంబంధించి ఆయనే కదా కాలపురుషుడు. ఈ యావత్తు కాలపురుషుడు ఎవరు? ఆయన తప్ప ఎవరు ఉన్నారు చెప్పండి? అందుకని ఆయన పేరే ఆదిత్యుడు. అంటే సూర్యనారాయణ కాలచక్రం అంటే మొత్తం ఈ చక్రం తిరిగే దాంట్లో నీకు ఉన్నటువంటి ప్రతి మానవ వివాహ, వ్యాపార, వ్యవసాయ, ఆర్థిక, మానసిక, సాంఘిక, విద్య, ఉద్యోగ, సంతాన సౌభాగ్యాలతో పాటు వివాహ దోషాలు కానీ, సాంస్కృతిక రంగాల్లో కానివ్వండి, ఇంకా మాతృశాపాలు కానివ్వండి, పితృశాపాలు కానివ్వండి, ఇంకోటి ఏమైనా ఉండొచ్చు. వాళ్ళ వ్యక్తికి ఏముంటాయని చెప్తాము, ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి కష్టాలు ఉంటాయి, అవన్నీ కూడా. అయితే నేను చెప్పేది ఒకటేనండి, నేను మాత్రం ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని మించిన ఆస్తుడు మీరు ఏం చేసినా కూడా జరగదు. ఇది నేను చెప్పేది ఖాయం. అలాగే ధర్మపరమైన కోరికతో మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది, దానికి తిరుగులేదు. అలాగే అన్నీ ఒక్క రోజులో అయిపోతాయి, తెల్లవరకు అయిపోతాయని మాత్రం నేను చెప్పను. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుందని మాత్రం నేను చెప్పగలను. కానీ దాన్ని మీరు పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోవాలా. ఒక తెల్లవరాలకి పోవు. అది కూడా కాక శారీరకంగా సైంటిఫిక్ రీజన్ ప్రకారంగా ఒంటికి వచ్చే జబ్బులు మాత్రం తగ్గితే అసలు రాకుండా ఉండేదానికి సూర్యంత్రం, ఉన్నది పెరగకుండా ఉండేదానికి సూర్యంత్రం.
అర్థమైందమ్మా? అవునండి. నీకు లేదు, ఇప్పుడు నీకు షుగర్ వచ్చింది అనుకో, ఈ షుగర్ తగ్గిపోతుందండి అని నేను పూజ చేసిన షుగర్ తగ్గదండి. అవునండి. నాకు తీసిన దాకా తగ్గదు. కిడ్నీలు ఫెయిల్ అయినాయి, తగ్గుతాయా? తగ్గవండి. గర్భసంచి లేదు, వస్తుందా? రాదండి. ఇలాంటి వాటికంటే నేను చెప్పడం నేను అవి జరగనివి కదా అసలు గురుగారు. అలాంటి ఇబ్బందుల్ని కలగకుండా ఉండేదా ముందు జాగ్రత్త కోసం చేసేటువంటి అద్భుతమైన మహాయాగం ఇది. అందుకని నేను కాలచక్రం అని పెట్టానండి. ఇది ఒకతోనే కాదండి, నా జీవితాంతం ఉన్నంతకాలం కూడా ఈ యొక్క గ్రహశక్తి మహాపీఠం సేవ. ఏదో సేవాధిపతిగా దాని యొక్క ఆధ్వర్యంలో గ్రహశక్తి మహాపీఠం యొక్క సంస్థ ద్వారా నేను ఈ యొక్క శ్రీ ఆదిత్య కాలచక్ర మహాయాగాన్ని విస్తరించాలి, పబ్లిక్ తీసుకుపోవాలి, గ్రహం మూలం సర్వం జగత్తుని చెప్పాలి, భక్తులు ఒక విధానాన్ని తీసుకుని రావాలి అనేటువంటి సంకల్పంతోనే నేను ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాను. నేను ఇది నిర్వర్తిస్తూనే ఉంటాను. నేను ఏమి ఇంకా మార్పులే చేయలేదు. ప్రతి నెల కూడా చేయాలని సంకల్పం పెట్టుకొని ఉన్నాను. ఎందుకంటే భక్తులకి ఇంకా అవసరం వస్తే జిల్లాల వారీగా కూడా రావాలని ఆలోచిస్తున్నాను. ఆ యొక్క రథయాత్ర కొనసాగించాలని కూడా ఆలోచిస్తున్నాను. నేను సాగిస్తాను. ఆ యొక్క సాక్షాత్తు శని భగవాన్ అనుగ్రహం, సాక్షాత్ సూర్య భగవాన్ అనుగ్రహం, నవగ్రహ అనుగ్రహం నాకు ఉన్నంతకాలం, నా ధైర్య శాస్త్రములకు లోటు లేనంతకాలం, నా మనసు బుద్ధి జ్ఞానం నాకు నా స్వాధీనంలో ఉన్నంతకాలం, నాకు నడవగలిగేటువంటి జీవనాలు ఇచ్చినంతకాలం కూడా విస్తరిస్తాను ఈ యొక్క గ్రహశక్తి మహాపీఠాన్ని. ఆ భగవంతుడు నా చాలా అందుకన్నా సేవాధిపతిగా ఆయన పెట్టుకున్నాడు. ఆయన సేవ కొడి ఒక రథసారథిగా నేను పయనిస్తాను. ఇదంతా కూడా దేశవ్యాప్తంగా చెప్పాలి, జనాలు ఒక ఉత్తేజం తీసుకురావాలి, వాళ్ళు ఒక అపారమైన యోగాన్ని తీసుకొచ్చేదాకా నా వంతు నేను కృషి చేస్తాను. కనుక ఈ యొక్క గ్రహశక్తి మహాపీఠ బ్రహ్మత్వంలో జరుగుతున్నటువంటి ఈ ఆదిత్య కాలచక్ర మహాయాగంలో ఆ యొక్క వెండి డాలర్ గుర్తుపెట్టుకోండి, ఇది మహత్తరమైనది. మీరు నేను ఎలా చేస్తానో మీకు బాగా తెలుసు. కాబట్టి మీకు కొత్త దాంట్లో ముడుపు కట్టడం అంటారు, అదే పూజించడం అంటారు. అలా చేయబడినదే మీకు పంపించడానికి ఏర్పాటు చేస్తున్నాను. ఎవరికి వాళ్ళ వెండిదేమో వాళ్ళ పేరునే చేసి పంపించడం విశేషం. ఏదో చేసాం ఏదో పంపించామనుకుండా పంపించడం విశేషం జరుగుతుంది. అదంతా మీ కళ్ళారా మీ ఇంట్లో మీరు కూర్చొని చూసే విధంగా లైవ్ ద్వారా ఏర్పాటు చేస్తున్నాను. కానీ నేను అందుకుంటాను, మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. తర్వాత అన్ని విషయాలు మనం మాట్లాడదాం. శుభం. గురుగారు, కార్యక్రమంలో చిన్న విరామం తర్వాత మనం కాలర్స్తో మాట్లాడదామండి. మరి గురువుగారు చాలా చక్కని విషయాలు మనకి తెలియచేశారు కదా. మరి గురువుగారి బ్రహ్మత్వంలో ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి మార్చి 7వ తారీఖు వరకు 15 రోజుల పాటు కూడా గురువుగారి నిర్వహణలో శ్రీ గ్రహశక్తి మహాపీఠం ఆధ్వర్యంలో నర్సింగుల దివ్యక్షేత్రంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, వివాహంలో ఆలస్యం అవుతున్నా, ఉద్యోగ సమస్య అయినా, ఎటువంటి సమస్య అయినా సరే ఈ మహాయాగంలో మీరు పాల్గొనవచ్చు. ఈ మహాయాగం పేరే శ్రీ ఆదిత్య కాలచక్ర మహాయాగం. ముఖ్యంగా మీ యొక్క గోత్రనామాలతో సూర్య భగవానునికి పూజించబడిన రజిత సూర్యబింబ వెండి డాలర్ను మెడలో ధరించుటకు ఈ కార్యక్రమంలో మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకోవడానికి స్క్రీన్లో కింద డిస్ప్లే అవుతున్న గురుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించి గురుగారి నిర్వహణలో జరగబోయే శ్రీ ఆదిత్య కాలచక్ర మహాయాగంలో మీరంతా భాగస్వాములు కావచ్చు. అలాగే జాతకపరమైన విషయాలు తెలుసుకోవాలనుకునే వారు కూడా గురుగారిని సంప్రదించాలంటే దూర పరిసర ప్రాంతాల వారు కాల్ అపాయింట్మెంట్ తీసుకుని ఫోన్లో కూడా గురుగారితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. మీరు దూర పరిసర ప్రాంతాల వారైనా సరే, మరి అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు గురుగారిని డైరెక్ట్గా కలిసి అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే 9665550448 అనే నంబర్ని సంప్రదించవచ్చు. మరి యాగంలో పాల్గొనేవారు కానీ, జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యల కోసం మాట్లాడేవారు కానీ కింద కనపడుతున్న 4 నంబర్లను సంప్రదించండి. వ్యక్తిగతం కార్యక్రమంలో విరామం తర్వాత వ్యక్తిగతం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి గురువుగారి బ్రహ్మత్వంలో శ్రీ గ్రహశక్తి పీఠం సేవాధిపతి ఆచార్య డాక్టర్ జంధ్యాల గురూజీ గారి బ్రహ్మత్వంలో నర్సింగుల దివ్యక్షేత్రంలో ఈ నెల ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి రేపు వచ్చే నెల మార్చి 7వ తారీఖు వరకు కూడా 15 రోజుల పాటు ఒక మహా కార్యక్రమం నిర్వహిస్తున్నారు గురువుగారు. శ్రీ ఆదిత్య కాలచక్ర మహాయాగ కార్యక్రమం ఇది. మీరెవరైనా ఈ మహాయాగంలో పాల్గొనాలి అనుకునేవారు మీ యొక్క గోత్రనామాల నమోదు కొరకు స్క్రీన్లో కింద డిస్ప్లే అవుతున్న నంబర్లను సంప్రదించి ఈ మహాయాగంలో మీ పేర్లు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వారి యొక్క గోత్రనామాలతో ప్రత్యేకంగా సూర్య భగవానునికి పూజించబడిన రజిత సూర్యబింబ వెండి డాలర్ను పొంది మెడలో ధరించుటకు అన్ని విషయాల కొరకు కింద నంబర్లను సంప్రదించి ఈ మహాయాగంలో మీరంతా భాగస్వాములు కావచ్చు. అలాగే గురుగారు త్వరలో నెల్లూరు కూడా రానున్నారు. నెల్లూరు పరిసర ప్రాంతాల వారు కూడా ఎవరైనా ఉంటే జాతకరీత్యా ఉన్నటువంటి వాటి గురించి మాట్లాడాలనుకుంటే సంప్రదించండి. అపాయింట్మెంట్ కొరకు 9666555209 అనే నంబర్ని మీరు సంప్రదించవచ్చు. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే గురువుగారిని డైరెక్ట్గా కలిసి మాట్లాడటానికి 9666555048 అనే నంబర్ని కూడా సంప్రదించవచ్చు. దూర పరిసర ప్రాంతాల వారైతే మీ ఇంట్లో ఉండి చక్కగా మీరు ఎవరి గురించి అయితే మాట్లాడాలో, మీకు ఎటువంటి సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య గురించి మాట్లాడి చక్కని పరిహార పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకునే దూర పరిసర ప్రాంతాల వారు కూడా కింద డిస్ప్లే అవుతున్న 4 నంబర్లలో మీరు ఏ నంబర్ని సంప్రదించినా సరే మీకు కాల్
కాల్ అపాయింట్మెంట్ దొరుకుతుంది. కాల్ అపాయింట్మెంట్ ద్వారా కూడా ఆచార్య డాక్టర్ జంధ్యాల గురూజీ గారితో మాట్లాడి చక్కని పరిష్కార మార్గాలు మీరు పొందొచ్చు. మరి ఎప్పట్లాగే నర్సింగుల దివ్యక్షేత్రంలో యాగ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మహాయాగం గురించి కూడా తెలుసుకోవాలనుకునే వారు కూడా కింద నంబర్లను సంప్రదించి ఈ యాగంలో మీ పేర్లు నమోదు చేసుకోవచ్చు. గురుగారు కాలర్తో మాట్లాడదామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు పద్మావతి అండి. కనెక్ట్రేల్ నుండి ఓకేనండి, ఎవరి గురించి మాట్లాడాలి? మా బాబు గురించి అండి. చెప్పండి, పేరు చెప్పండి. కరెక్ట్ ఓకేనండి, భరత్ గారి యొక్క పుట్టిన తేదీ సమయం చెప్పండి. నవంబర్ 1, 1988. నవంబర్ 2, 1988. ఓకే, టైం చెప్పండి. 11:30 to 12:30 ఎప్పుడండి? ఆఫ్టర్నూనా నైటా? మధ్యాహ్నం. ఓకే, గురుగారితో మాట్లాడండి. అమ్మా పద్మావతి గారు, నమస్కారం గురువు గారు. ఆయుష్మాన్ బొమ్మ. ఈ అబ్బాయిది నువ్వు చెప్పిన సంవత్సరం నెల రోజు సమయం చూసినప్పుడు ఈ అబ్బాయి కంప్లీట్గా కూడాను త్రువిణ కాల సర్ప దోషం అంటారు. త్రువిణ కాల సర్ప దోషం అనే ప్రభావితం మీద వివాహ ప్రతిబంధకం జరిగి మీరు వివాహ విషయంలో ఎంత ప్రయత్నం చేసినా సెట్ కాకుండా అతని జీవితం కూడా ఒక ఐస్థాయికి పోవాల్సిన అవసరం, ఆ యోచన శక్తి సామర్థ్యం ఉండి కూడా తాను సర్దిద్దుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంటాడు మీ అబ్బాయి. అమ్మ పద్మావతి గారు, చెప్పండి గురువు గారు. నమస్కారం. మరో కాల్ తీసుకుందామండి. అమ్మ ఇప్పుడు దాకా నేను చెప్పింది విన్నావా లేదా పద్మావతి గారు? విన్నానండి. కాలపత్ర దోషం ఉందన్నారు. పరీక్షకి చదవాలన్నా అదోస్తమే అన్నారండి. రెండోది కూడా చెప్పానమ్మా, వివాహ విషయంలో ఇబ్బంది వస్తుందని చెప్పాను పద్మావతి గారు. పెళ్లి విషయం కాబట్టి తెలియదు. ఇంకా మళ్ళీ చెప్పండి, ఏముంది మీ అబ్బాయికి ఉన్నది చెప్పాను. అది అవునా కాదు నువ్వు చెప్తే కదా తల్లి, మళ్ళీ నేను ఏదని చెప్పేది నీకు. కరెక్టే కాబట్టి దాన్ని పరిష్కారం చేసుకోవడమ్మా. పరిష్కారం చేసుకోకుండా ఇబ్బంది పడవాకండి. ఇబ్బంది పడితే ఎంతకాలం నువ్వు తంటాలు పడుతున్నావు మేము అదే నేను చెప్పేది. దీనికి ఎవరి కర్మ వారిదే తప్ప ఒకరి కర్మ ఒకరికి రాదు, గుర్తుపెట్టుకోండి. ఇంకోరి కర్మ ఇంకోరికి వస్తుంది అనుకోలేదు కరెక్ట్ కాదు. ఆ పిల్లవాడు చేసుకున్నాడు కాబట్టి నాకు బాగానే ఉంది కదా. అవునండి. కాబట్టి అది ఒకరికి వస్తుంది అనుకోని నేను అనుకోను. కాబట్టి దయచేసి ఆ పిల్లవాడు కూడా మంచిగా జరుగుతుంది, జరగదు లేదని భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యాగం గురించి చెప్పాను, విన్నావా? ఇప్పుడే చూసావా నాది ప్రోగ్రాం అంతా తల్లి? అదే ఇప్పుడు మా దేవాలయము అక్కడ నేను చేసేటువంటి నాగశిలా ప్రతిష్టలు, ఆ శ్రీ భగవాన్ చేసే పూజలు అవన్నీ చూపించాను, చూసావా? ఓ ఆదికల్ప నవాతి యాగం. ఓ అయిపోయింది. తర్వాత చాలా యాగాలు అయిపోయి ఇప్పుడు కొత్తగా వచ్చాను చూసావా? శ్రీ ఆదిత్య కాల చక్ర మహాయాగం. ఇప్పుడు ఇది ఆ మహాయాగంలో పాల్గొని ముందు మీ అబ్బాయి ఫోటో ఒకటి నాకు ఆ కింద నెంబర్ ఉన్నాయి చూడు, 9 అప్పుడు శ్రీ ఆదిత్య కాలచక్ర యాగం చేసి పంపించినప్పుడు 96665048 నెంబర్కి పంపించుంటావు నువ్వు, అవునా? ఆ నెంబర్ చేసుకొని ఒక తర్వాత నాతో పర్సనల్గా మాట్లాడి ఆ ఫోటో పంపించాం మా అబ్బాయిది. పంపించి ఇప్పుడు చెప్పేటప్పుడు చెప్పాను కదా, రేపు ఈ 20 సంవత్సరాల వరకు రానిది ఇంకొక 20 సంవత్సరాల వరకు రాబోనది. రేపు మార్చి 1వ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా వస్తున్నది కృష్ణ అంగారక మా ధనిష్ట నక్షత్ర అంగారక చతుర్దశి వస్తుంది. ఆ రోజు ఇటు వివాహం అయినటువంటి వాళ్ళకి చేస్తే మంచిగా ఉంటుందన్న చేద్దాం, ఏర్పాటు చేద్దాం. ఆ రోజు 21 ప్రారంభం అవుతుందంటే అవన్నీ దాంట్లో కలిసి వస్తాయి. 21వ తారీఖు నుంచి నేను చేయబోతుంది ఎప్పుడు 7వ తేదీ వరకు 15 రోజులు కాబట్టి అన్నీ కలిసి వస్తాయి. శివరాత్రి కలిసి వస్తుంది, అంగార కృష్ణ అంగారక చతుర్దశి కలిసి వస్తుంది. ఇంకా దీనికి చాలా అమ్మా వస్తే ఇంకా మంచిది. ఏ ఊరు మీది? పెద్ద పచ్చకలో పోలు. నేను వచ్చాను తల్లి, అమ్మవారి దగ్గరికి వచ్చాను, తిరుమలవారు అమ్మవారి దర్శనానికి వచ్చాను. నేను అన్ని దర్శనాలు చేసుకుంటా, అన్ని దేవుళ్ళు పూజిస్తా, అందరినీ ఒకటే కానీ గ్రహశక్తే అన్నిటికి మోకం. గ్రహశక్తి లేని మీ వల్ల కాదని చెప్తాను. నేను చెప్పేదే జరుగుతుంది. అది ఇవాళ కాబట్టి ఇంకొక 100 సంవత్సరాలు మీరు ఎన్ని రకాలైన చేసుకోండి. అది ఎవరు ఎందుకు చేస్తారనేది నాకు అనవసరం విషయం. అది వాళ్ళ అభిప్రాయాలు. వాళ్ళకు ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒక పద్ధతిలో పోతారు. ఎవరిది మనం తప్పు పట్టను నేను. కానీ నేను చెప్పింది మాత్రం లాస్ట్కి జరగాలి, అక్కడికే రావాలి. మీరు ఎన్ని చెప్పినా కూడా తిరిగి మళ్ళీ అక్కడికే ఆ చక్రబంధానికే రావాలి, తప్పదు అది.
ఖచ్చితంగా ఎదురు చూస్తుంది. సరే మీరు రాగలిగితే రండి, రాకపోయినా ఒకసారి నాకు ఫోటో పంపించి నాతో మాట్లాడించు, నేను మాట్లాడతానమ్మా మీతోటి. ఓకేనా పద్మావతి గారు? గురువు గారు పరిష్కారం చూపించింది. నేను చేయిస్తే అందుకే మీ అబ్బాయి ఫోటో పంపించి నాతో పర్సనల్గా కింద నెంబర్లు వస్తాయి 966600 ఒకసారి మాట్లాడమంటున్నాను నాతోటి. సరే గురువు. నువ్వు మాట్లాడు, నేను మీ అబ్బాయి పెళ్ళే బాధ్యత నేను తీసుకుంటా. సరేనా? సరే గురువు గారు, మంచి అబ్బాయి అండి. నేను చేసి అదేనమ్మా, మీ అబ్బాయి మంచోడే, నేను చెడ్డోడని చెప్పాను. మీ అబ్బాయి మంచోడే, కానీ ఇవాళ విషయంలో తప్పు ఉంది, చేసి పెడతాను. ఓకేనా? సరే గురువు గారు. ఓకే ఓకే. మరొకరు ఉన్నారు గురుగారు, మాట్లాడదాం. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నేను మధ్యపట్నం నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరు చెప్పండి. ఓకేనండి, నా పేరు దేవి అండి. ఓకే దేవి గారు, ఎవరి గురించి మాట్లాడాలి మీరు? మా తమ్ముడు వివాహం గురించి. చెప్పమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. నమస్తే సార్. ఆయుష్మాన్ మా చెప్పు తల్లి. సార్ మా తమ్ముడు డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 7వ తారీఖు 4వ నెల 1989 సార్. ఇంకా వివాహం అవ్వలేదు. వివాహం గురించి చేద్దామమ్మా, ఖచ్చితంగా అవుతుంది. మీ అబ్బాయి గురించి నువ్వేం దిగులు పడదు, మీ తమ్ముడు గురించి ఏంది ఇప్పుడే మాట్లాడాను, విన్నావు కదా. నేను రేపు ఈ నెల 21వ తారీఖు నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు కూడా 15 రోజుల పాటు శ్రీ ఆదిత్య కాలచక్ర మహాయాగం ఇప్పటి వరకు ఎక్కడ జరగంది, ఎవరు విన్నది, ఎవరు చూడండి, ఎవరికి తెలియంది. ప్రత్యేకంగా వాళ్ళ పేరున వెండి డాలర్ తోటి ఆ సూర్యుని ముద్రణ చేసి ఎనపక యంత్రం పెట్టి అది ప్రత్యేకంగా మీ గోత్రనామాలు ప్రత్యేకంగా పూజ చేసి మీకు ఇంటికి పంపిస్తాను ఇప్పుడే చెప్పాను. విన్నావు కదా? విన్నావా? విన్నాను సార్. అలాగే కూడాను నా యొక్క దేవాలయం ఏంటో, అక్కడ చేసే నాగశిలా ప్రతిష్టలు ఏందో, అక్కడ ఉన్న భక్తులు ఏందో, అక్కడ చేసేటువంటి విశేషాలన్నీ కూడా చూపించారు. చూసావా? చూసాను. కాబట్టి మీ తమ్ముడికి వివాహం కాదనుకో, ఒక 2 పద్ధతులు ఉంటాయి. నరసింహోల్ దివ్యక్షేత్రానికి వెళ్ళి నాగశిలా ప్రతిష్ఠించడం ఒక పద్ధతి, రెండోది అట్లా పోలేకపోతే ఆన్లైన్ ద్వారా చేస్తారు. లేదా నాతో మాట్లాడడానికి పర్సనల్గా తీసుకో. మీ అబ్బాయి మీ తమ్ముడు పెళ్లి అయ్యేదానికి 6 నెలల సంవత్సరంలో గ్యారెంటీగా అవుతుంది. అయ్యేది చేసే బాధ్యత నాది. నా మీద వదిలేసి నీకు నమ్మకం విశ్వాసం ఉంటే కింద నెంబర్లో సంపాదించు. అటు యాగ విషయాల గురించి కానీ ఇటు ఏ విషయాల గురించి కానీ సంపాదించండి. ప్రత్యేకంగా అది సంపాదిస్తే అన్ని విషయాలు చెప్తాను. నాతో మాట్లాడమ్మా, నీ పర్సనల్గా మాట్లాడి మీ వాడికి దారి చూపించి టైం వేసుకో. నాతో మాట్లాడి నేను చెప్పిన యాగం మొదలుపెట్టి 6 సంవత్సరాల రోజులు కాకపోతే మీ డబ్బు నీకు రిటర్న్ ఇస్తాను. ఓకేనా? నాది బాధ్యత, నా మీద బరువు పెట్టండి. ఈ యొక్క గ్రహశక్తి పీఠాది సేవాధిపతి అయినటువంటి మీ ఆచార్య డాక్టర్ జంజాల గురూజీ మీద బరువు పెట్టండి. బాధ్యత నాకు ఇవ్వండి. నేను తీసుకొని భరించలేనప్పుడు మీకు నీ సమానం చెప్తాను. నాది రెస్పాన్సిబిలిటీ. చేయండి, మీరు చెప్పింది చేయండి, మీకు శుభం జరుగుతుంది. అమ్మా ఇది సంగతి. అందులో ఇప్పుడు మనం చేయబోతున్నది కూడా యాగం కూడా అద్భుతమైన మహాయాగం. అవునండి. అసలు ఇప్పటి వరకు జరగంది వినంది. అందులో దీంట్లో ముఖ్యంగా కూడా మహాశివరాత్రి రావడం, శని భగవానికి 1,00,000 సార్లు జపం, 1,00,000 సార్లు తిలార్చన, సూర్యనారాయణకి 1,00,000 సార్లు జపం చేయడం అనేది మామూలు విషయం కాదు. అది నీ కోసం నా కోసం చేయం. మొత్తం చేసిన తర్వాత నాకు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టించి ఈ రోజు నుంచి, ఇప్పుడు ఈ రోజైనా పంపించచ్చు, ఈ రోజు నుంచి కూడాను వచ్చే నెల 6వ తేదీ వరకు, 7వ తారీఖు పోనాది కదా, ఆ చేసేది ఏం లేదు అక్కడ. 6వ తేదీ వరకు పంపించే వాళ్ళ వరకు కానీ, మహాశివరాత్రి 2వ తేదీ వరకు పంపించేవాళ్ళు కానీ, పంపించేవాళ్ళు అందరి గోత్రనామాలతోకి ఈ 1,00,000 శని భగవాను చేసినటువంటి జపం యొక్క శక్తి, 1,00,000 తెల పూజ, సూర్యుడు చేసిన 1,00,000 జపాత్రి మొత్తం కూడా వాడికి దత్తం చేసి ఆ యొక్క వెండి సూర్య బింబాలు మీకు పంపిస్తున్నాను. అందుకోండి, ధరించండి. దాని యొక్క శక్తి సామర్థ్యం ఏందో మీరు చూస్తారు. అందులో ఎవరి పేరు చెబుతారో వాళ్ళకే వస్తుంది. అది విశేషం. ఇది మళ్ళీ పర్టికులర్గా చెబుతున్నాను. అది మీకు డైరెక్ట్గా మీరు చూడొచ్చు. మీ నెంబర్కి కూడా ఇచ్చేస్తారండి. మీకు ఏ నెంబర్ అయితే మీరు ఫస్ట్ మీరు పంపించుంటారు, మీ నెంబర్ ఉంటుంది. మీ నెంబర్ 1వ నెంబర్ అని, 5వ నెంబర్, 100వ నెంబర్, 200 నెంబర్, 500 నెంబర్, 5,000 నెంబర్, 10,000 నెంబర్, ఎంతమంది కోరుకుంటారు చెప్పలే కదా భక్తులు. వాళ్ళు అన్ని నెంబర్లు ఉంటాయి. మీకు నెంబర్ ఇస్తారు. ఇదిగోనమ్మా మీ యొక్క నెంబర్ ఇది, మీ పేరు ఇప్పుడు వచ్చింది, మీ నెంబరు ఈ నెంబర్ ఉందని మా పిఎల్ అయినటువంటి 4 నెంబర్ల వాళ్ళు నెంబర్ ఇచ్చేస్తారు. ఆ నెంబర్ని పెట్టే మీకు ఇచ్చే నెంబర్ ప్రకారంగానే మీకు చూపిస్తారు. చూపించి మీ గోత్రనామాలు చెప్పి స్వామివారి పాదాలను పెట్టించి ఒక కవర్లో వేసేసి ములుపు కట్టి అక్కడ పెట్టేస్తారు. నెంబర్ వేసేస్తారు, దాన్ని స్కెచ్ పెట్టి వేసేస్తారు. అదే మళ్ళీ నీకు పోస్ట్ ద్వారా నీ ఇంటికి వస్తుంది. అంటే ఎంత శక్తిగా ఉంటుందో ఆలోచించండి. ఇది మీ ఆచార్య డాక్టర్ జంజాల చేసేటువంటి గొప్ప విశేషమైన పూజ. అందులో శ్రీ ఆదిత్య కాలచక్రం. కాలచక్రాన్ని మించింది ఏముంటుందండి? మనిషికి చక్రం బంధంలోనే కదా మనంతో ఇరుక్కొని తిరుగుతానే ఉంటాం మనం దాంట్లో. ఆ తిరిగేటువంటి దాంట్లో ఎన్నో రకాల కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇది అది అలా తల్లి, తండ్రి, అక్క, చెల్లి, తమ్ముడు, చచ్చిపోయిన వాళ్ళు, బతికిన వాళ్ళు, బాగలేని వాళ్ళు, ఉన్నోళ్ళు అందరి యొక్క క్షేమం కోరి అందరి యొక్క అనుగ్రహం కోసం చేసేటువంటి గొప్ప
విశేషమైన విశిష్టమైనటువంటి మహాయాగమే ఈ ఆదిత్య కాలచక్ర మహాయాగం. గుర్తుపెట్టుకోండి. కాలచక్రం అంటే ఇంక తిరుగులేదుగా. దాంట్లో ఇవేం లేదు, అదే లేదు. కాలచక్రంలో అన్నీ ఉంటాయి. హత్యలు, ఆత్మహత్యలు, భూహత్యలు, గోహత్యలు, మానవులు చేసేటువంటి తప్పులు, ఒప్పులు, ఇవన్నీ కూడాను కాలచక్రంలో తిరుగుతున్నాయి. కానీ దాని నుంచి మనం ఏవి చూద్దాం, శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఖచ్చితంగా ఇవన్నీ కూడాను మీరు సర్దిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అన్ని విషయాల కోసమై భక్తులు ఈ విషయాలు తెలుసుకోవాలి. ముందు నా యొక్క క్షేత్రం ఏందో తెలియాలి. మీ క్షేత్రం ఏందో తెలియాలి. ప్రత్యేకంగా కూడాను ఏవి తీసుకొచ్చి మీకు ఇచ్చాను. ఎనీ టైం ఎవరైనా సరే నరసింహ దివ్యక్షేత్రానికి స్వయంగా ఉదయం 6 గంటల నుంచి రావచ్చు. ఇప్పుడు 1,00,000 సూర్యుడికి చెప్పే జపార్చన జరుగుతున్నది. ఈరోజే ప్రారంభమైంది. బుధవారం మాఘమాసం. ఈరోజు పాడ్యమై విధియ టైంలో స్టార్ట్ చేశారు. మీరు ఎనీ టైం ఇది మళ్ళా వచ్చే 7 వరకు నిరంతరం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు బ్రాహ్మణులకు భోజనం చేసేవారు. భోజనం అయిన తర్వాత ఏమి ఉండవు. అక్కడ కార్యక్రమాలు చేయించాను నేను. మీరు ఎవరైనా రావచ్చు, చూడొచ్చు. అందరికీ కూడాను స్వాగతిస్తున్నా. మీ అందరినీ రమ్మని ఆహ్వానిస్తున్నా. కరోనా మటుమాయం అవుతుంది, మీరేం భయపడవాకండి. నేను చెప్పేంత ముందు దాకా ఎప్పుడు ఏప్రిల్ దాకా ఇబ్బంది పడతారని. ఏప్రిల్కి క్లియర్ అవుతుంది, ఏం భయపడవాకండి. కాబట్టి రండి నరసింహ క్షేత్రానికి. నాగశిలా ప్రతిష్టల జాతరకు వస్తారా? జప, తర్పణ, హోమ, దాన ప్రతిష్టలతో దీర్ఘంగా రండి. జాతకాలు తీసుకోవాలన్నా కింద మనం సంపాదించే విషయాలు తీసుకోండి. ఇప్పుడు జరుగుతుంది, ప్రజెంట్ పొజిషన్ జరుగుతుంది. ఇది జరిగి 19-20 దాకా జరిగి 21వ తారీఖు ప్రత్యేకమైన కార్యక్రమాల్లో మళ్ళా 12 మంది సూర్యులు అండి. 12 మాసాలు ఉంటాయి, 12 మంది సూర్యులు. ఇక ఈ మాసంలో వాళ్ళు పుట్టారు, ఈ మాసంలో వీళ్ళు పుట్టలే ఉందాక వీళ్ళే ఉందండి. 12 మాసాలలో పుట్టారా ఎవరు పుట్టినా? అవునండి. అర్థమైందా నీకు? 12 మాసాలలో పుట్టాలా, 12 రాసుల్లో పుట్టాలా? అదే అన్ని రాసులు అన్ని మాసాలలో వచ్చి పెట్టాను. అందులో 20 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి కృష్ణ అంగారక ధనిష్ట నక్షత్ర సహిత చతుర్దశి. ఇది ఇప్పటివరకు రాలా, ఇంకొక 20 సంవత్సరాలు రాదు. రాసుకొని టికెట్ చూసుకోండి మీరు. అందులో మంగళవారం రోజు మహాశివరాత్రి కూడా రావడం చూడండి ఎంత గొప్ప విశేషంగా ఉంటుందో. ఆ రోజు కళ్యాణం జరుగుతుందండి. కళ్యాణంలో కూడా మీ గోత్రనామాలు వస్తాయి. ఈశ్వరుడు చేసేటువంటి మహాపూర్వంగా శివశివ అంటూ అభిషేకం చేస్తుంటే పుణ్యం వస్తుందండి. అందులో శని భగవానుడు చేస్తారండి. ఆ రోజు ప్రత్యేక లింగ రూపంలో ఉంటాడు కనుక ఆయన తైలాభిషేకం చేస్తారు, తెల్లలతో చేస్తారండి. ఇవన్నీ జరుగుతాయి. కానీ విషయాలు కింద మనం సంపాదించుకుంటారని భక్తులకి నేను కోరుకుంటూ ఇక ప్రత్యేకంగా కూడాను ఇప్పుడు మళ్ళా ఇంకొక తర్వాత భక్తులు అందరూ కూడా వీక్షించాలి కనుక ఆ కార్యక్రమ వీక్షణ కోసం ఆ ఏవైనా ఒక తల మన భక్తులు చూపిస్తారు. మీరు చూసి ఆనందించి కింద మనం సంపాదించండి. అగస్త్య మహాముని తపోభూమి. ఆ తపశ్శక్తిశాలి పాదస్పర్శతో పునీతమైన దివ్యస్థలం. కఠోర తపోదీక్షతో కలియుగేశ్వరుడైన శ్రీ శని భగవానుని ప్రార్థించి ఆ సూర్యపుత్రుణ్ణి ఆరాధించగా స్వయంగా శని భగవానుడు లింగ రూపంలో సాక్షాత్కరించిన పరమ పావన క్షేత్రం నర్సింగోలు. అగస్త్యుని మార్గంలో పయనించి ఈ పావన క్షేత్రాన్ని శ్రీ గ్రహశక్తి మహాపీఠంగా మలచి ఎందరి సమస్యలకో మార్గం చూపిన అభినవ మహర్షి ఆచార్య డాక్టర్ జంధ్యాల గురూజీ. కర్మసాక్షి సాక్షాత్తు ఆ సూర్య భగవానుని పుత్రుడు సత్యసంధుడైన శ్రీ శని భగవానుడిని తపోనిష్ఠతో ఆరాధించి ఆయన కృపతో వేల అధ్యయనాలు చేసి దైవబలం ఉన్నా గ్రహబలం లేకపోతే ముందడుగు వెయ్యలేమని రుజువు చేసి తాను నమ్మిన సిద్ధాంతాన్ని దేశ విదేశాల్లో చాటిన ఉపాసనా ద్రష్ట ఆచార్య డాక్టర్ జంధ్యాల గురూజీ. నర్సింగోలు క్షేత్రాన్ని సకల దోష నివారణకు దివ్యభూమిగా మలచి నిత్యం జప, తర్పణ, హోమ, అభిషేక, నాగశిలా ప్రతిష్టలతో పునీతం చేశారు. ఇది ఒక నాగలోకం. రాహుకేతు ప్రతిబింబాలైన నాగశిలలతో అవిచ్చే శక్తితో ఇక్కడ కాలు పెట్టిన ప్రతి ఒక్కరిలో నూతనోత్తేజం వెల్లివిరియాల్సిందే. ఆధునిక సైన్స్ ప్రకారం మనిషిలోని నెగటివిటీని తొలగించి పాజిటివ్ వైబ్రేషన్స్ నింపే అద్భుత విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల ఇది.
ఈ ఆలయ పరిక్రమణ అంటే సకల గ్రహ పరిక్రమణ చేసినట్లే. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ప్రతిష్ఠించి ఉన్న దాదాపు 5,000కు పైగా నాగశిలలకు నిత్యం పూజలు, నైవేద్యాలు సమర్పిస్తూ ఏళ్ల క్రితం ఇక్కడ శిలలు ప్రతిష్ఠించి వెళ్లిన భక్తులకు నేటికీ అండగా ఉంటూ వస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా మండల దీక్షతో అనేక హోమ యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించి తాను నమ్మిన గ్రహశక్తి సిద్ధాంతాన్ని నలుదిక్కులా చాటి ఎందరి జీవితాల్లో వెలుగులు నింపిన ఆచార్య జంధ్యాల గురూజీ ఇప్పుడు శ్రీ ఆదిత్య కాలచక్ర మహాయాగం పేరుతో మరో అద్భుత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ద్వాదశ ఆదిత్యార్చన. శ్రీ గ్రహశక్తి మహాపీఠం ద్వారా ఇప్పటి వరకు ఎక్కడా జరగని మహా ఆధ్యాత్మిక క్రతువు. తాను విద్యనభ్యసించిన మహాగురువు ఉపాసన బ్రహ్మ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర మంత్ర, తంత్ర, యంత్ర, మూలిక విద్యల ద్వారా తెలుసుకున్న అనేక మంత్రోచ్చరణలతో 15 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగబోతోంది. ఈ మహాక్రతువులో పాల్గొన్న ప్రతి ఒక్కరి గోత్ర నామాలతో ద్వాదశ ఆదిత్యులకు రజత సూర్యబింబం ముడుపు కట్టి పూజించి పూర్ణాహుతి అనంతరం ముడుపులలోని రజత సూర్యబింబం మీకు పంపించడం దీని ప్రత్యేకత. ఈ సూర్యబింబాన్ని ధరిస్తే భాస్కరుని కృపా కటాక్షాలతో సకల కష్టముల నుంచి విముక్తి కలిగి విద్య, యశో, ధైర్య, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇప్పటి వరకు ఎవరూ కూర్చని మహామంత్రాల్ని, బీజాక్షరాల్ని యంత్రంగా మలచి ఆచార్య జంధ్యాల గురూజీ మీకందిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యం, అధికార యోగ్యత, ఉన్నత విద్య, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో ఉన్నతి, ఆర్థిక కష్టాల నివృత్తి, ధనయోగ్యత, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలతో పాటు భక్తుల ధర్మపరమైన కోరికలు నెరవేరుటకు ఆచార్య జంధ్యాల గురూజీ గారిచే 12 రాశుల వారికి వారి గోత్రనామ నక్షత్రాలతో 12 మంది ఆదిత్య మూర్తులకు రజిత సూర్యబింబం ముడుపు కట్టబడుతుంది. ఈ సూర్య భగవానుని పేర 1,00,000 జపం చేసి అభిషేక, హర్చన హోమాల ద్వారా ఈ జప ఫలాన్ని ఈ రజిత బింబానికి దారపోసిన అనంతరం మీరు మెడలో ధరించడానికి పంపించబడుతుంది. 15 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతిరోజు రజిత సూర్యబింబం అనగా వెండి నాణెంతో ముడుపులు నర్సింగోలు క్షేత్రంలో కట్టబడును. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు జరిగే మహా ఆధ్యాత్మిక క్రతువులో ఏ రోజైనా సరే మీరు ముడుపు కట్టించుకొని గోత్రనామాలతో పూజలు చేయించుకోవచ్చును. కాలాధిపతి అయిన సూర్యుని పేర కట్టే ఈ ముడుపుకు తిథి, వార, ముహూర్త వర్జ్యాలతో పనిలేదు. భక్తులు మహత్తర కార్యక్రమంలో పాలుపంచుకొని మీ గోత్రనామ నక్షత్రాలతో ముడుపును కట్టించుకొని 15 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని డాక్టర్ జంధ్యాల యూట్యూబ్ ఛానళ్లలో లైవ్లో పూజాది క్రతువుల్ని తిలకించవచ్చును. ఈ మహామహిమాన్వితమైన శ్రీ ఆదిత్య కాలచక్ర మహాయాగంలో మీరు పాల్గొనండి. ఆ సూర్య భగవానుని ఆశీస్సులతో సకల కష్టాల నుంచి దూరం కండి. సంప్రదించండి. ఫోన్స్ 9666555048, 9666555209, 73969077733 మరియు 8499000707. చూశారు కదా, శ్రీ గ్రహశక్తి పీఠం సేవాధిపతి ఆచార్య డాక్టర్ జంధ్యాల గురూజీ గారి బ్రహ్మత్వంలో నర్సింగులు దివ్యక్షేత్రంలో శ్రీ ఆదిత్య కాలచక్ర మహాయాగం ఈ నెల
ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి మార్చి 7వ తారీఖు వరకు 15 రోజుల పాటు మీ యొక్క గోత్రనామ నక్షత్రాలతో అనేక కార్యక్రమాలు గురువుగారి నిర్వహణలో నిర్వహిస్తున్నారు నర్సింగుల దివ్యక్షేత్రంలో. ముఖ్యంగా మీ యొక్క గోత్రనామాలతో సూర్య భగవానునికి పూజించిన రజిత సూర్యబింబ వెండి డాలర్ను మీరు పొంది మెడలో ధరించుటకు, అలాగే మీకు ఎటువంటి కష్టాలున్నా సరే అవి మీకు తీరుటకు ఈ యొక్క మహాయాగంలో మీ పేర్లు నమోదు చేసుకోవడానికి స్క్రీన్లో కింద డిస్ప్లే అవుతున్న గురువుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించి ఈ మహాయాగంలో మీరు భాగస్వాములు కావచ్చు. మరి అన్ని వివరాలకు కింద నంబర్లను సంప్రదించి అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు. అలాగే జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యల కోసం కూడా గురువుగారితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకోవాలనుకునే వారు ఎవరైనా ఉంటే దూర పరిసర ప్రాంతాల వారైతే జంధ్యాల గురూజీ గారిని సంప్రదించాలంటే కింద డిస్ప్లే అవుతున్న నంబర్లను సంప్రదించి దూర పరిసర ప్రాంతాల వారు కాల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే గురువుగారిని డైరెక్ట్గా కలిసి మాట్లాడటానికి జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యల కోసం కింద డిస్ప్లే అవుతున్న 9666550488 అనే నంబర్ని సంప్రదించి నేరుగా గురువుగారిని కలిసి మాట్లాడటానికి అపాయింట్మెంట్ పొందవచ్చు. అలాగే నెల్లూరుకి త్వరలో వస్తున్నారు గురువుగారు, అక్కడ కలిసేవారు ఎవరైనా ఉంటే ముందుగా అపాయింట్మెంట్ కొరకు నెల్లూరు పరిసర ప్రాంతాల వారు 9666655209 అనే నంబర్ని మీరు సంప్రదించవచ్చు. గురుగారు ఇవాళ కార్యక్రమంలో చాలా చక్కని విషయాలు మాకు తెలియజేశారు గురుగారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం గురుగారు. ధన్యవాదాలండి. చూసారు కదా, ఇది వాల్టి వ్యక్తిగతం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ ఆచార్య డాక్టర్ జంధ్యాల గురూజీ గారితో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సనాతనం సనూతనం సనాతనం హిందూ ధర్మం. మానవునిలో పేరుకుపోయిన దురహంకారానికి ప్రతిరూపాలే జాతి, కుల, మతాల హెచ్చుతగులు. ఈ ఆసుర ప్రవృత్తిని సంహరించే మహోద్యమంలో మీరంతా సమతా సైనికులు కండి. జై శ్రీమన్నారాయణ. సమత మనతోటే ఆరంభం. What is that one thing one needs to feel alive? Do not stop moving towards happiness, excellence, peace. Healthy and natural stimulant rich in antioxidants boosts immune system, improves digestion, promotes weight loss, slows aging, natural detox. Nusen Herbal Green Tea, an essence of Indian taste. గ్రహ గమనం మానవ జీవన సోపానం. నవగ్రహాలు, ద్వాదశ రాశి, 27 నక్షత్రాలు, 27 యోగాలు. కాలమానాన్ని అనుసరించి యోగం యోగ్యదాయకమేనా? మీ రాశిపై గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుంది? నామ నక్షత్రాలను అనుసరించి ద్వాదశ రాశుల నేటి స్థితిగతులు ఏంటి? నిత్యాచరణలో మీకు మార్గదర్శి జ్యోతిష్య బ్రహ్మ డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారిచే దినఫలాలు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు మీ హిందూ ధర్మం ఛానల్లో. టీవీ5 మానస పుత్రిక హిందూ ధర్మం మాసపత్రిక ఫిబ్రవరి సంచిక మార్కెట్లో సిద్ధంగా ఉంది. ఈ సంచికలో వాగ్దేవి ప్రియం వసంత పంచమి, అప్పన్న నౌకా విహారం, పలుకే బంగారమాయన, పితామహుడు భీష్ముడు, నారసింహుని రథోత్సవం, దోష నివారణం నదీ స్నానం, సూర్యనారాయణ రథోత్సవం, అపురూపం జోగులాంబ నిజరూపం, డాక్టర్ జంధ్యాల చంద్రభాస్కర్ శాస్త్రి గారి మాసఫలం, మరిన్ని విశేష వ్యాసాలతో మిమ్మల్ని అలరించడానికి మీ ముందుకు వచ్చింది హిందూ ధర్మం మాసపత్రిక. చదవండి, చదివించండి, చందాదారులుగా చేరండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7337555104. చందన చర్చ భోగప్రదము, శుభప్రదము, ఆరోగ్యప్రదము, ఆహ్లాదకరము, ఆధ్యాత్మికము కూడా. ఈ చందన చర్చ భారతీయులకే చెందిన ఒక వైభవం.
ఎవరినైనా గౌరవించడానికి చందన చర్చ చేయడం మన సాంప్రదాయంలో అంతర్భాగం. పెళ్లిళ్లలో, పేరంటాలలో అతిథులను గౌరవించడానికి చందనం అద్దుతారు. అసలు శుభలేఖ మీద ఉండేదే మదర్పిత చందన తాంబూలాలను స్వీకరించి అని. అంటే నేను చేసే అతిథి మర్యాదలను స్వీకరించమని అర్థం. చందనాన్ని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగిస్తారు. చందనాదివటి, చందనాసవం మొదలైన ఔషధాలు తయారు చేస్తారు. చాందిని అత్తరు, సబ్బులు మొదలైన సౌందర్య సాధనాలకు మూలం చందనం. షోడశోపచార పూజలో చందనం సమర్పించడం ఒక ఉపచారం. లఘువుగా పంచోపచారాలు చేసినా అందులో కూడా గంధం ఉంటుంది. అన్ని సుగంధ ద్రవ్యాలు సమర్పించలేకపోయినా సరే మంచి గంధం ఒకటి సమర్పిస్తే చాలునన్నమాట. శివుడి అభిషేక ద్రవ్యాలలో గంధం కూడా ఒకటి. సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారు ఎప్పుడూ చందనపు పూతతో దర్శనమిస్తూ ఉంటారు. అక్షయ తది నాడు చందనోత్సవం జరుపుతారు. లలితాదేవి నామాలలో చందన ద్రవ దిగ్ధాంగి అని ఒకటి ఉంది. మొత్తం శరీరం అంతా చందన ద్రవంతో ముంచెత్తినది అని అర్థం. అంటే అమ్మవారికి చందనం అంటే అంత ఇష్టమన్నమాట. అలంకార ప్రియుడైన విష్ణుమూర్తికి చందనం తయారు చేయడానికి పెద్ద వ్యవస్థే ఉంది. చందనం అంటే గంధపు చెక్కని అరగదీస్తే వచ్చే కలికం. గంధపు చెక్క అరగదీయగా వచ్చేదే గంధం. దానిలో కాలానుగుణంగా మరెన్నో పరిమళ ద్రవ్యాలు చేరుతుంటాయి. అసలు అరగదీసేప్పుడే మామూలు నీరు కాక పన్నీరు పోస్తారు. జ్వరం చాలా ఎక్కువగా ఉంటే అధిక ఉష్ణోగ్రతని తగ్గించడానికి కణతలకు మంచి గంధం రాస్తారు. వేసవి కాలంలో ఒళ్ళు పేలకుండా ఉండడానికి గంధం పూత ఎంతగానో తోడ్పడుతుంది. శుభకార్యాల్లోనూ పేరంటాల్లోనూ 10 మంది గుంపుగా చేరిన చోట గంధం పూసుకుంటూ ఉంటారు. చందనాన్ని చాలా మంది ఆచార పారాయణులు నుదుటికి, ఛాతీ మీద, జబ్బలకు రాసుకుంటారు. నుదుటి మీద రాసుకుంటే తలలో వేడి చేరకుండా, తలనొప్పి రాకుండా రక్షణనిస్తుంది. గుండెలపై రాసుకోవడం వల్ల హృదయానికి మేలు చేసి గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. ఆడవారు సాధారణంగా గంధాన్ని మెడకి, కొన్ని ప్రాంతాల్లో దవడలకి రాసుకుంటారు. సాధారణంగా చెమట పట్టి చికాకు కలిగించే ప్రాంతాలివే. కంఠం ముడి ఉండే ప్రదేశంలో విశుద్ధి చక్రం ఉంటుంది. 2 వేళ్లతో ఈ ప్రాంతంలో గంధం పోయడం వల్ల విశుద్ధి చక్రానికి కాపుదల ఉంటుంది. ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మికతను సాంప్రదాయంలో మిళితం చేసిన సంస్కృతి మనది. సుగుణాలకు ప్రతిరూపం, వ్యక్తిత్వానికి ఆదర్శం, విలువల్లో శిఖరాగ్రం, ప్రేమలో మణిహారం. అదే శ్రీరామాయణం, శ్రీరాముని దివ్య చరితం. యుగాల ప్రయాణంలో వన్నెతరగని సువర్ణాక్షర లిఖిత మహాకావ్యం. ఆ కౌసలేంద్రుని పాదముద్రలే మహాప్రసాదంగా అయోధ్య నుంచి మొదలై భరతఖండాన్ని పునీతం చేసిన మహోన్నత ధర్మ ప్రస్థానం శ్రీరామాయణం. ఇది భగవంతుని కథ, సత్యసంధుడైన శ్రీరాముని కథాసుధ. నరునిగా భూలోకంలో జన్మించి తాను ధర్మమై నడిచి యుగ యుగాలకు స్ఫూర్తినిచ్చిన మహోజ్వల చరిత. ప్రజల్ని ప్రేమించి, సేవకుల్ని ఆదరించి, శత్రువుల్ని తుదముట్టించిన లోకాభిరాముని పావనగాథ. శ్రీరామాయణ ఔన్నత్యాన్ని, విలువల్ని నేటి తరానికి అందించే చిరు ప్రయత్నమిది. ఆదికవి వాల్మీకి త్రేతాయుగాన వెలికి తీసిన చవులూరించే మకరందంలోని కొన్ని బిందువులు మీకోసం. జగదానంద కారక హిందూ ధర్మం సగర్వ సమర్పణ త్వరలో. హిందూ ధర్మం, ఏ వే ఆఫ్ లైఫ్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు న్యూస్ అండ్ గోల్డ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ 100% ఆయుర్వేదం. వెంటనే ప్రతిఫలం. बोल श्रीमन्नारायण भगवान की जय. बोल श्रीमन्नारायण चिन्नजीर स्वामी गुरु महाराज की. ఒక 2-3 డప్పులు రమ్మని చెప్పండి. 3 డప్పులు రమ్మని అంటే గురుగారు ఒక 3-4 డప్పులు ఇవ్వమండి. డప్పులు
జయ జయ ఎట్టి రాజా జయ జయ అసమాన తేజ జయ జయ పరమ పవిత్ర జయ దురితల తాళ మిత్ర జయ 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 ఎట్టి రాజా జయ జయ అసమాన తేజ జయ జయ పరమ పవిత్ర జయ దురితల తాళ మిత్ర జయం జయం రామానుజ జయం జయం రామానుజ జయం జయం రామానుజ దిగ్విజయం యతిరాజా జయం జయం రామానుజ జయం జయం లక్ష్మణముని దిగ్విజయం ఉడయవరే జయం జయం లక్ష్మణముని దిగ్విజయం ఉడయవరే జయం జయం రామానుజ జయం జయం రామానుజ నారాయణమూర్తియే కరుణించాడు ఆ ఆదిశేషుడే దిగివచ్చాడు నారాయణమూర్తియే కరుణించాడు ఆ ఆదిశేషుడే దిగివచ్చాడు పంచాయుధమ్ములు కలిసొచ్చాయి ఇవి అన్నీ భువికొచ్చి ఒకటయ్యాయి పంచాయుధమ్ములు కలిసొచ్చాయి ఇవి అన్నీ భువికొచ్చి ఒకటయ్యాయి మన రామానుజమూర్తిగా అవతరించాయి మన రామానుజమూర్తిగా అవతరించాయి జయం జయం రామానుజ కేశవార్యు తండ్రిగా నించుకున్నారు కాంతిమతిని తల్లిగా స్వీకరించారు కేశవార్యు తండ్రిగా నించుకున్నారు కాంతిమతిని తల్లిగా స్వీకరించారు పార్థసారథి స్వామి దయతో వారు శ్రీ పెరుంబూరులో అవతరించారు పార్థసారథి స్వామి దయతో వారు శ్రీ పెరుంబూరులో అవతరించారు మన ఇళయాళ్వానులై వాసికెక్కారు మన ఇళయాళ్వానులై వాసికెక్కారు జయం జయం రామానుజ వైదిక మతమును వారు నిలబెట్టారు శరణాగతి మార్గమును చాటి చెప్పారు రతనాల బండి రంగు రంగుల బండి రతనాల బండి వెళ్ళిపోతుందండి
రామానుజ బండి వెళ్ళిపోతుందండి రామానుజ బండి రంగు రంగుల బండి రతనాల బండి రంగు రంగుల బండి రతనాల బండి వెళ్ళిపోతుందండి రామానుజ బండి వెళ్ళిపోతుందండి రామానుజ బండి ఏయ్! ఏయ్! అర్రా! ఏయ్! బొట్ల బొట్ల బండి మూడు బొట్ల బండి 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 వెళ్ళిపోతుందండి రామానుజ బండి వెళ్ళిపోతుందండి రామానుజ బండి రంగు రంగుల బండి రతనాల బండి రంగు రంగుల బండి రతనాల బండి వెళ్ళిపోతుందండి చెప్పమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. నమస్తే సార్. ఆయుష్మాన్ మా చెప్పు తల్లి. సార్ మా తమ్ముడు డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 7వ తారీఖు 4వ నెల 1989 సార్. ఇంకా వివాహం అవ్వలేదు. వివాహం గురించి చేద్దామమ్మా, ఖచ్చితంగా అవుతుంది. మీ అబ్బాయి గురించి నువ్వేం దిగులు పడదు, మీ తమ్ముడు గురించి ఏంది ఇప్పుడే మాట్లాడాను, విన్నావు కదా. నేను రేపు ఈ నెల 21వ తారీఖు నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు కూడా 15 రోజుల పాటు శ్రీ ఆదిత్య కాలచక్ర మహాయాగం ఇప్పటి వరకు ఎక్కడ జరగంది, ఎవరు విన్నది, ఎవరు చూడండి, ఎవరికి తెలియంది. ప్రత్యేకంగా వాళ్ళ పేరున వెండి డాలర్ తోటి ఆ సూర్యుని ముద్రను చేసి ఎనబక యంత్రం పెట్టి అది ప్రత్యేకంగా మీ గోత్రనామాలు ప్రత్యేకంగా పూజ చేసి మీకు ఇంటికి పంపిస్తాను ఇప్పుడే చెప్పాను. విన్నావు కదా, విన్నావా? విన్నాను సార్. అలాగే కూడాను నా యొక్క దేవాలయం ఏంటో, అక్కడ చేసే నాగశిలా ప్రతిష్టలు ఏందో, అక్కడ ఉన్న భక్తులు ఏందో, అక్కడ చేసేటువంటి విశేషాలన్నీ కూడా చూపించారు. చూసావా? కాబట్టి మీ తమ్ముడికి వివాహం కాదనుకో. ఒక 2 పద్ధతులు ఉంటాయి. నరసింహోల్ దివ్యక్షేత్రానికి వెళ్ళి నాగశిలా ప్రతిష్ఠించడం ఒక పద్ధతి. రెండోది అట్లా కాలేకపోతే ఆన్లైన్ ద్వారా చేస్తారు. లేదా నాతో దానికి పర్సనల్గా తీసుకో. మీ తమ్ముడు పెళ్లి అయ్యేదానికి 6 నెలల సంవత్సరంలో గ్యారెంటీగా అవుతుంది. అయ్యేది చేసే బాధ్యత నాది. నా మీద వదిలేసి నీకు నమ్మకం విశ్వాసం ఉంటే కింద నమ్మకం సంపాదించు. అటు యాగ విషయాన్ని గురించి కానీ ఇటు ఏ విషయాన్ని గురించి కానీ సంపాదించండి. ప్రత్యేకంగా అది సంపాదిస్తే అన్ని విషయాలు చెప్తాను. నాతో మాట్లాడమ్మా, నీ పర్సనల్గా మాట్లాడు. మీ వాడికి దారి చూపించి టైం వేసుకో. నాతో మాట్లాడి నేను చెప్పిన యాగం మొదలుపెట్టి 6 సంవత్సరాల రోజులు కాకపోతే మీ డబ్బు నీకు రిటర్న్ ఇస్తాను. ఓకేనా? నాది బాధ్యత. నా మీద బరువు పెట్టండి. ఈ యొక్క గ్రహశక్తి పీఠాది సేవాధిపతి అయినటువంటి మీ ఆచార్య డాక్టర్ జంజాల గురూజీ మీద బరువు పెట్టండి. బాధ్యత నాకు ఇవ్వండి. నేను తీసుకొని భరించలేనప్పుడు మీకు నీ సమానం చెప్తాను. నాది రెస్పాన్సిబిలిటీ. చేయండి, మీరు చెప్పింది చేయండి, మీకు శుభం చెబుతుంది. అమ్మా ఇది సంగతి. అందులో ఇప్పుడు మనం చేయబోతున్నది కూడా యాగం కూడా అద్భుతమైన మహాయాగం. అవునండి. అసలు ఇప్పటి వరకు జరగంది వినంది. అందులో దీంట్లో ముఖ్యంగా కూడా మహాశివరాత్రి రావడం, శని భగవానికి 1,00,000 సార్లు జపం, 1,00,000 సార్లు తిలార్చన, సూర్యనారాయణకి 1,00,000 సార్లు జపం చేయడం అనేది మామూలు విషయం కాదు. అది నీకోసం నా కోసం చేయం. మొత్తం చేసిన తర్వాత నాకు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టించి ఈ రోజు నుంచి, ఇప్పుడు ఈ రోజైనా పంపించచ్చు. ఈ రోజు నుంచి కూడాను వచ్చే నెల 6వ తేదీ వరకు, 7వ తారీఖు పోనాది కదా, అది చేసేది ఏం లేదు అక్కడ. 6వ తేదీ వరకు పంపించే వాళ్ళ వరకు కానీ, మహాశివరాత్రి 2వ తేదీ వరకు పంపించేవాళ్ళు కానీ, పంపించేవాళ్ళు అందరి గోత్రనామాలతోటి ఈ 1,00,000 శని భగవాను చేసినటువంటి జపం యొక్క శక్తి, 1,00,000 తెల పూజ, సూర్యుడు చేసిన 1,00,000 జపాత్రి మొత్తం కూడా వాడికి దత్తం చేసి ఆ యొక్క వెండి సూర్య బింబాలు మీకు పంపిస్తున్నాను. అందుకోండి, ధరించండి. దాని యొక్క శక్తి సామర్థ్యం ఏందో మీరు చూస్తారు. అందులో ఎవరి పేరు చెబుతారో వాళ్ళకే వస్తుంది. అది విశేషం. ఇది మళ్ళీ పర్టికులర్గా చెబుతున్నాను. అది మీకు డైరెక్ట్గా మీరు చూడొచ్చు. మీ నెంబర్కి కూడా ఇచ్చేస్తానండి. మీకు ఏ నెంబర్ అయితే మీరు ఫస్ట్ మీరు పంపించుంటారు, మీ నెంబర్ ఉంటుంది. మీ నెంబర్ 1వ నెంబర్ అని, 5వ నెంబర్, 100వ నెంబర్, 200 నెంబర్, 500 నెంబర్, 5,000 నెంబర్, 10,000 నెంబర్, ఎంతమంది కోరుకుంటారు చెప్పలే కదా భక్తులు. వాళ్ళు అన్ని నెంబర్లు ఉంటాయి. మీకు నెంబర్ ఇస్తారు. ఇది వారమ్మా మీ యొక్క నెంబర్, ఇది మీ పేరు ఇప్పుడు వచ్చింది, మీ నెంబర్ ఈ నెంబర్ ఉందని మా పిఎల్ అయినటువంటి 4 నెంబర్ల వాళ్ళు నెంబర్ ఇచ్చేస్తారు. ఆ నెంబర్ని పెట్టే మీకు ఇచ్చే నెంబర్ ప్రకారంగానే మీకు చూపిస్తారు. చూపించి మీ గోత్రనామాలు చెప్పి స్వామివారి పాదాలను పెట్టించి ఒక కవర్లో వేసేసి ముడుపు కట్టి అక్కడ పెట్టేస్తారు. నెంబర్ వేసేస్తారు, దాన్ని స్కెచ్ పెన్ వేసేస్తారు. అదే మళ్ళీ నీకు పోస్ట్ ద్వారా నీ ఇంటికి వస్తుంది. అంటే ఎంత శక్తిగా ఉంటుందో ఆలోచించండి. ఇది మీ ఆచార్య డాక్టర్ జంజాల చేసేటువంటి గొప్ప విశేషమైన పూజ. అందులో శ్రీ ఆదిత్య కాలచక్రం. కాలచక్రాన్ని మించింది ఏముంటుందండి? మనిషికి చక్రం బంధంలోనే కదా మనంతో ఇరుకొని తిరుగుతానే ఉంటాం మనం దాంట్లో.
ఆ తిరిగేటువంటి దాంట్లో ఎన్నో రకాల కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇది అది అలా తల్లి, తండ్రి, అక్క, చెల్లి, తమ్ముడు, చచ్చిపోయిన వాళ్ళు, బతికిన వాళ్ళు, బాగలేని వాళ్ళు, ఉన్నోళ్ళు అందరి యొక్క క్షేమం కోరి అందరి యొక్క అనుగ్రహం కోసం చేసేటువంటి గొప్ప విశేషమైన విశిష్టమైనటువంటి మహాయాగమే ఈ ఆదిత్య కాలచక్ర మహాయాగం. గుర్తుపెట్టుకోండి. కాలచక్రం అంటే ఇంక తిరుగులేదుగా. దాంట్లో ఇవేం లేదు, అదే లేదు. కాలచక్రంలో అన్నీ ఉంటాయి. హత్యలు, ఆత్మహత్యలు, భూహత్యలు, గోహత్యలు, మానవులు చేసేటువంటి తప్పులు, ఒప్పులు, ఇవన్నీ కూడాను కాలచక్రంలో తిరుగుతున్నాయి. కానీ దాని నుంచి మనం ఏవి చూద్దాం. శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఖచ్చితంగా ఇవన్నీ కూడాను మీరు సర్దిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అన్ని విషయాల కోసమై భక్తులు ఈ విషయాలు తెలుసుకోవాలి. ముందు నా యొక్క క్షేత్రం ఏందో తెలియాలి. మీ క్షేత్రం ఏందో తెలియాలి. ప్రత్యేకంగా కూడాను ఏవి తీసుకొచ్చి మీకు ఇచ్చాను. ఎనీ టైం ఎవరైనా సరే నరసింహ దివ్యక్షేత్రానికి స్వయంగా ఉదయం 6 గంటల నుంచి రావచ్చు. ఇప్పుడు 1,00,000 సూర్యుడికి చెప్పే జపార్చన జరుగుతున్నది. ఈరోజే ప్రారంభమైంది. బుధవారం మాఘమాసం. ఈరోజు పాడ్యమై విధియ టైంలో స్టార్ట్ చేశారు. మీరు ఎనీ టైం ఇది మళ్ళా వచ్చిన 7 వరకు నిరంతరం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు బ్రాహ్మణులకు భోజనం చేసేవారు. భోజనం అయిన తర్వాత ఏమి ఉండవు. అక్కడ కార్యక్రమాలు చేయించాను నేను. మీరు ఎవరైనా రావచ్చు, చూడవచ్చు. అందరికీ కూడాను స్వాగతిస్తున్నా. మీ అందరినీ రమ్మని ఆహ్వానిస్తున్నా. కరోనా మటుమాయం అవుతుంది, మీరు ఏం భయపడవాకండి. నేను చెప్పేంత ముందు దాకా ఎప్పుడు ఏప్రిల్ దాకా ఇబ్బంది పడతారని. ఏప్రిల్కి క్లియర్ అవుతుంది, ఏం భయపడవాకండి. కాబట్టి రండి నరసింహ క్షేత్రానికి. నాగశిలా ప్రతిష్ఠ జాతరకు వస్తారా? జప, తర్పణ, హోమ, దాన ప్రతిష్టలతో దేనికండి. జాతకాలు తీసుకోవాలన్నా కింద మనం సంపాదించే విషయాలు తీసుకోండి. ఇప్పుడు జరుగుతుంది, ప్రజెంట్ పొజిషన్ జరుగుతుంది. ఇది జరిగి 19, 20 దాకా జరిగి 21వ తారీఖు ప్రత్యేకమైన కార్యక్రమాల్లో మళ్ళా 12 మంది సూర్యులు అండి. 12 మాసాలు ఉంటాయి, 12 మంది సూర్యులు. ఇక ఈ మాసంలో వాళ్ళు పుట్టారు, ఈ మాసంలో వీళ్ళు పుట్టలే ఉందాక వీళ్ళే ఉందండి. 12 మాసాల్లో పుట్టారా ఎవరు పుట్టినా? అవునండి. అర్థమైందా నీకు? 12 మాసాల్లో పుట్టాలా, 12 రాసుల్లో పుట్టాలా? అదే 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 అన్ని రాసులు అన్ని మాసాల్లో వచ్చి పెట్టాను. అందులో 20 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి కృష్ణ అంగారక ధనిష్ట నక్షత్ర సహిత చతుర్దశి, ఇది ఇప్పటివరకు రాలా. ఇంకొక 20 సంవత్సరాలు రాదు. రాసుకొని టికెట్ చూసుకోండి మీరు. అందులో మంగళవారం రోజు మహాశివరాత్రి కూడా రావడం చూడండి ఎంత గొప్ప విశేషంగా ఉంటుందో. ఆ రోజు కళ్యాణం జరుగుతుందండి. కళ్యాణంలో కూడా మీకు గోతనామాలు వస్తాయి. ఈశ్వరుడు చేసేటువంటి మహాపూర్వంగా శివశివ అంటూ అభిషేకం చేస్తుంటే పుణ్యం వస్తుందండి. అందులో శని భగవానుడు చేస్తారండి. ఆ రోజు ప్రత్యేక లింగ రూపంలో ఉంటాడు కనుక ఆయన తైలాభిషేకం చేస్తారు, తెల్లలతో చేస్తారండి. ఇవన్నీ జరుగుతాయి. కానీ విషయాలు కింద మనం సంపాదించుకుంటారని భక్తులకి నేను కోరుకుంటూ ఇక ప్రత్యేకంగా కూడా ఇప్పుడు మళ్ళా ఇంకొక తడవ భక్తులు అందరూ కూడా వీక్షించాలి కనుక ఆ కార్యక్రమ వీక్షణ కోసం ఆ ఏవైనా ఒక తడవ మన భక్తులు చూపిస్తారు. మీరు చూసి ఆనందించి కింద మనం సంపాదించండి. అగస్త్య మహాముని తపోభూమి. ఆ తపశ్శక్తిశాలి పాదస్పర్శతో పునీతమైన దివ్యస్థలం. కఠోర తపోదీక్షతో కలియుగేశ్వరుడైన శ్రీ శని భగవానుని ప్రార్థించి ఆ సూర్యపుత్రుణ్ణి ఆరాధించగా స్వయంగా శని భగవానుడు లింగ రూపంలో సాక్షాత్కరించిన పరమ పావన క్షేత్రం నర్సింగోలు. అగస్త్యుని మార్గంలో పయనించి ఈ పావన క్షేత్రాన్ని శ్రీ గ్రహశక్తి మహాపీఠంగా మలచి ఎందరి సమస్యలకో మార్గం చూపిన అభినవ మహర్షి ఆచార్య డాక్టర్ జంధ్యాల గురూజీ. కర్మసాక్షి సాక్షాత్తు ఆ సూర్య భగవానుని పుత్రుడు సత్యసంధుడైన శ్రీ శని భగవానుడిని తపోనిష్ఠతో ఆరాధించి ఆయన కృపతో వేల అధ్యయనాలు చేసి దైవబలం ఉన్నా గ్రహబలం లేకపోతే ముందడుగు వెయ్యలేమని రుజువు చేసి తాను నమ్మిన సిద్ధాంతాన్ని దేశ విదేశాల్లో చాటిన ఉపాసనా ద్రష్ట ఆచార్య డాక్టర్ జంధ్యాల గురూజీ. నర్సింగోలు క్షేత్రాన్ని సకల దోష నివారణకు దివ్యభూమిగా మలచి నిత్యం జప, తర్పణ, హోమ, అభిషేక, నాగశిలా ప్రతిష్టలతో పునీతం చేశారు. ఇది ఒక నాగలోకం.
రాహుకేతు ప్రతిబింబాలైన నాగశిలలతో అవిచ్చే శక్తితో ఇక్కడ కాలు పెట్టిన ప్రతి ఒక్కరిలో నూతనోత్తేజం వెల్లివిరియాల్సిందే. ఆధునిక సైన్స్ ప్రకారం మనిషిలోని నెగటివిటీని తొలగించి పాజిటివ్ వైబ్రేషన్స్ నింపే అద్భుత విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల ఇది. ఈ ఆలయ పరిక్రమణ అంటే సకల గ్రహ పరిక్రమణ చేసినట్లే. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ప్రతిష్ఠించి ఉన్న దాదాపు 5,000కు పైగా నాగశిలలకు నిత్యం పూజలు, నైవేద్యాలు సమర్పిస్తూ ఏళ్ల క్రితం ఇక్కడ శిలలు ప్రతిష్ఠించి వెళ్లిన భక్తులకు నేటికీ అండగా ఉంటూ వస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా మండల దీక్షతో అనేక హోమ యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించి తాను నమ్మిన గ్రహశక్తి సిద్ధాంతాన్ని నలుదిక్కులా చాటి ఎందరి జీవితాల్లో వెలుగులు నింపిన ఆచార్య జంధ్యాల గురూజీ ఇప్పుడు శ్రీ ఆదిత్య కాలచక్ర మహాయాగం పేరుతో మరో అద్భుత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ద్వాదశ ఆదిత్యార్చన. శ్రీ గ్రహశక్తి మహాపీఠం ద్వారా ఇప్పటి వరకు ఎక్కడా జరగని మహా ఆధ్యాత్మిక క్రతువు. తాను విద్యనభ్యసించిన మహాగురువు ఉపాసనా బ్రహ్మ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర మంత్ర, తంత్ర, యంత్ర, మూలిక విద్యల ద్వారా తెలుసుకున్న అనేక మంత్రోచ్చరణలతో 15 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగబోతోంది. ఈ మహాక్రతువులో పాల్గొన్న ప్రతి ఒక్కరి గోత్ర నామాలతో ద్వాదశ ఆదిత్యులకు రజత సూర్యబింబం ముడుపు కట్టి పూజించి పూర్ణాహుతి అనంతరం ముడుపులలోని రజత సూర్యబింబం మీకు పంపించడం దీని ప్రత్యేకత. ఈ సూర్యబింబాన్ని ధరిస్తే భాస్కరుని కృపా కటాక్షాలతో సకల కష్టముల నుంచి విముక్తి కలిగి విద్య, యశో, ధైర్య, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇప్పటి వరకు ఎవరూ కూర్చని మహామంత్రాల్ని, బీజాక్షరాల్ని యంత్రంగా మలచి ఆచార్య జంధ్యాల గురూజీ మీకందిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యం, అధికార యోగ్యత, ఉన్నత విద్య, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో ఉన్నతి, ఆర్థిక కష్టాల నివృత్తి, ధనయోగ్యత, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలతో పాటు భక్తుల ధర్మపరమైన కోరికలు నెరవేరుటకు ఆచార్య జంధ్యాల గురూజీ గారిచే 12 రాశుల వారికి వారి గోత్రనామ నక్షత్రాలతో 12 మంది ఆదిత్య మూర్తులకు రజిత సూర్యబింబం ముడుపు కట్టబడుతుంది. ఈ సూర్య భగవానుని పేర 1,00,000 జపం చేసి అభిషేక, హర్చన హోమాల ద్వారా ఈ జప ఫలాన్ని ఈ రజిత బింబానికి దారపోసిన అనంతరం మీరు మెడలో ధరించడానికి పంపించబడుతుంది. 15 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతిరోజు రజిత సూర్యబింబం అనగా వెండి నాణెంతో ముడుపులు నర్సింగోలు క్షేత్రంలో కట్టబడును. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు జరిగే మహా ఆధ్యాత్మిక క్రతువులో ఏ రోజైనా సరే మీరు ముడుపు కట్టించుకొని గోత్రనామాలతో పూజలు చేయించుకోవచ్చును. కాలాధిపతి అయిన సూర్యుని పేర కట్టే ఈ ముడుపుకు తిథి, వార, ముహూర్త వర్జ్యాలతో పనిలేదు. భక్తులు మహత్తర కార్యక్రమంలో పాల్పంచుకొని మీ గోత్రనామ నక్షత్రాలతో ముడుపును కట్టించుకొని 15 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని డాక్టర్ జంధ్యాల యూట్యూబ్ ఛానళ్లలో లైవ్లో పూజాది క్రతువుల్ని తిలకించవచ్చును. ఈ మహామహిమాన్వితమైన శ్రీ ఆదిత్య కాలచక్ర మహాయాగంలో మీరు పాల్గొనండి. ఆ సూర్య భగవానుని ఆశీస్సులతో సకల కష్టాల నుంచి దూరం కండి. సంప్రదించండి. ఫోన్స్ 9666555048, 9666555209, 73969077733 మరియు 8499000707.
చూశారు కదా, శ్రీ గ్రహశక్తి పీఠం సేవాధిపతి ఆచార్య డాక్టర్ జంధ్యాల గురూజీ గారి బ్రహ్మత్వంలో నరసింగులు దివ్యక్షేత్రంలో శ్రీ ఆదిత్య కాలచక్ర మహాయాగం ఈ నెల ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి మార్చి 7వ తారీఖు వరకు 15 రోజుల పాటు మీ యొక్క గోత్రనామ నక్షత్రాలతో అనేక కార్యక్రమాలు గురుగారి నిర్వహణలో నిర్వహిస్తున్నారు నరసింగులు దివ్యక్షేత్రంలో. ముఖ్యంగా మీ యొక్క గోత్రనామాలతో సూర్య భగవానునికి పూజించిన రజిత సూర్యబింబ వెండి డాలర్ను మీరు పొంది మెడలో ధరించుటకు, అలాగే మీకు ఎటువంటి కష్టాలున్నా సరే అవి మీకు తీరుటకు ఈ యొక్క మహాయాగంలో మీ పేర్లు నమోదు చేసుకోవడానికి స్క్రీన్లో కింద డిస్ప్లే అవుతున్న గురువుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించి ఈ మహాయాగంలో మీరు భాగస్వాములు కావచ్చు. మరి అన్ని వివరాలకు కింద నంబర్లను సంప్రదించి అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు. అలాగే జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యల కోసం కూడా గురువుగారితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకోవాలనుకునే వారు ఎవరైనా ఉంటే దూర పరిసర ప్రాంతాల వారైతే జంధ్యాల గురూజీ గారిని సంప్రదించాలంటే కింద డిస్ప్లే అవుతున్న నంబర్లను సంప్రదించి దూర పరిసర ప్రాంతాల వారు కాల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే గురువుగారిని డైరెక్ట్గా కలిసి మాట్లాడటానికి జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యల కోసం కింద డిస్ప్లే అవుతున్న 9666550488 అనే నంబర్ని సంప్రదించి నేరుగా గురువుగారిని కలిసి మాట్లాడటానికి అపాయింట్మెంట్ పొందవచ్చు. అలాగే నెల్లూరుకి త్వరలో వస్తున్నారు గురువుగారు, అక్కడ కలిసేవారు ఎవరైనా ఉంటే ముందుగా అపాయింట్మెంట్ కొరకు నెల్లూరు పరిసర ప్రాంతాల వారు 9666655209 అనే నంబర్ని మీరు సంప్రదించవచ్చు. గురుగారు ఇవాళ కార్యక్రమంలో చాలా చక్కని విషయాలు మాకు తెలియజేశారు గురుగారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం గురుగారు. ధన్యవాదాలండి. చూశారు కదా, ఇది వాల్టి వ్యక్తిగతం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ ఆచార్య డాక్టర్ జంధ్యాల గురూజీ గారితో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.